అన్నాడు. చేస్తాను ఎంత సంతోషం. ఇప్పుడు నేను అదే మీ కార్యకర్తలు ఒక్క చెప్పదలుచుకున్నాను. ఈ గ్రంథం ముందవాళ్ళు పెట్టాలి. ఇక్కడ నా అడ్రస్ తప్పు వచ్చింది అంటే నేను పనిచేసే రోజుల్లో కాలేజ్ అడ్రస్ అది కొట్టేసి సెల్ నెంబర్ ఇవ్వాలి. ఆ పని ఎవరో తీసుకోవచ్చు. 50 గ్రంథాలంటే నెంబర్ ఏంటి చాలు, పై అడ్రస్ కొట్టేసి అది కూడా చూసేది. ఆ పని చేయడం తర్వాత ఈయన రామకృష్ణ వాళ్ళు అడగడం, ఈయన గురుప్రసాదాన్ని తీసుకోవడం, దీన్ని తెలుగులోకి అనువదించారు. ఇది పాండవులు గారు ఈ మహాకాపురాన్ని కట్టిన వీరు. నేను పొట్టిల్లో నేను షిరిడి సాయిబాబా పద్య రూపం ఉపన్యాసాలు చేస్తూ ఉంటే నా ఉపన్యాసం విన్నాడు. పద్య రూపంలో చేస్తుండేవాడు. అప్పుడు ఆయన ఇంటికి పిలిపించాడు. వాళ్ళ అమ్మ బుద్ధురాలు వేణిని పోయించాడు. అదే వేణి పెట్టారు. దోశలు పోస్తాను తింటాల్సి దత్తాప్రసాద్ సార్ అని చెప్పి దోశలు కట్టినానికి వాటిలో కనుకొని తర్వాత రావు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ చరిత్ర కూడా ఈయన ఫోటో ఉంటుందా ఉన్నదా? మరి ఆయన ఐక్యమైనట్టా కాదా? గురుసేవ చేశారా లేదా? కాబట్టి నువ్వు దేవుని వ్యవస్థలో ఉండు. కృష్ణుడు అవుతాడు, రాముడిని నమ్మాడు, ఎవరు వీళ్ళందరూ గురుసేవ చేసిన వాళ్ళే కాబట్టి నీకు కూడా గురుసేవ లభిస్తుంది. అందుకనే నేను చెప్పేది గురు వ్యవస్థకు లాక్కడండి, పల్లెటూరులకు వెళ్ళండి, ఈ గతా ఉపన్యాసాల గురించి చెప్పండి. మా వాళ్ళంటే నేనే కాదు ఇంకెవరైనా తీసుకొని ఆ ఊళ్ళో శివాలయంలో ఇట్లా గురుమహల్ గురించి చెప్తారు కదా అని చెప్పేసి మన మందిరాన్ని గురించి ప్రచారం చేసి 10 గ్రామాలు చెప్తే గ్రామానికి 2 వేసుకున్నాడు 20 మంది మనం దత్తపీఠానికి లాక్కోవచ్చు తెలుసా. కాబట్టి ఆ సేవ చేసేదానికి తుది శ్వాస వచ్చేంత వరకు నేను మీకు అండగా ఉంటాను. నా ఆరోగ్యం సహకరించిందనుకోండి, నా జ్ఞానం పరిమితం చేసేంత వరకు ఈ పీఠానికి గుమ్మడికాయ అంత ఫలితాన్ని ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరందరూ గురు వ్యవస్థలోకి మీకు తెలిసిన వాళ్ళందరినీ లాక్కరండి, బాగా వాళ్ళకి నూరిపోయండి. దత్తత్వం చరిత్ర నువ్వు అన్నీ చదవకపోయినా నీకు నచ్చిన ఘట్టాలలో భక్తుల చరిత్రలు మాత్రం పక్కకు లాగి దాన్ని రాసి పెట్టుకుని వాళ్ళకి చెప్పు. అది కూడా గురుసేవ. వాళ్ళకు నేను చరిత్ర మా ఇంటికి రా, నేను చదువుతుంటాను, నువ్వు వింటాం బలి చెప్పావు, బలి విన్నావులే, నువ్వు చదువుకో అని చెప్పి వెళ్ళిపోతావు. అందుకని ఈ పని చేయాలి. ఇది తెలుగులోకి వచ్చి ఇప్పుడు మనం ఈ గ్రంథం విషయాలను నేర్చుకోవాలి. సాయిరాం ఒక్క నిమిషం మంచిని దాగి వస్తాను. నువ్వు ఏ గ్రంథమైనా చదువు, ఏ గురు గ్రంథమైనా చదువు. ఇక్కడ పెట్టావు గ్రంథాన్ని, ఇంట్లో పెట్టావు, తప్పని చేతిలో తీసుకోవాకండి. గ్రంథాన్ని తీసుకో, నమస్కారం చేయి, హృదయానికి అద్దుకో. 1 పేజీ ఉంటుంది. ఇక్కడ బొమ్మ లేదా, నెక్స్ట్ పేజీలో గురువు గారి బొమ్మ ఉంటుంది. నమస్కారం చేయి, గురువు గారికి ఉంటుంది. సరే 99 చెప్పేసి 99 85 33 54 ఏమ్మా ఈ గురి చరిత్ర టక్కని తీసుకోకుండా తీసుకో. పాదాల మీద పెట్టుకోవడం, మోకాళ్ళ మీద పెట్టుకోవడం అట్లా చేయకుండా హాయిగా ఒక పీట మీదను లేదా చేతుల్లోనే పెట్టుకొని ఎడం చేతిలో పెట్టుకొని చదవడము ఇట్లా చేయకూడదు. ఇవన్నీ చేయకుండా కుడి చేతుల్లోనే పెట్టుకొని ఒక పెన్సిలో ఏదన్నా పెట్టుకొని ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని అది చదువుకున్నవాళ్ళు, చదువు లేని వాళ్ళైతే వినిపించు పెట్టుకోవాలి. ఏ గ్రంథం చదువు, శ్రీ సాయినాథుని గ్రంథం చదువు, ఎంబై స్వామి చరిత్ర చదువు, ఇంకెవరి చరిత్ర చదివినా స్వామి చరిత్ర చదువు. ఇదిగో ఈ దత్తపీఠం వాళ్ళు రాసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చదువు, లేదా షిరిడి సాయినాథుని చరిత్ర సచ్చరిత్ర ఈ గ్రంథం చదువు. మళ్ళీ ఇదే దత్తపీఠం వాళ్ళు స్థాపించినటువంటి గ్రంథం ఇది దత్తపురాణం. దత్తపురాణం కలర్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ కలర్ ఫోటోలన్నింటినీ ఇక్కడ మీరు లీలలుగా వేస్తారనే ఉద్దేశంతో
ఈ ఫోటోలన్నీ ఉన్నాయి దీంట్లో. శ్రీనివాసరావు గారు వెళ్ళారు. వారికి చెప్పండి దీని వెనకాల మంచి ఈ గురు చరిత్రలో ఉన్నటువంటి కథలన్నీ కూడా కలర్ ఫోటో రూపంలో ఉన్నాయి. వీటన్నింటినీ ఏ మహానుభావుడైనా స్పాన్సర్ చేస్తే ఇవన్నీ కూడా ఒక ప్లైవుడ్లో మనం దీన్ని ఇదే విధంగా మనం ఫ్రేములు తయారు చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. గురు చరిత్ర అందుకని ఈ గ్రంథాన్ని చూపించేదానికి తీసుకొని వచ్చారు. ఈ గ్రంథం పరిచయం చేసేదానికోసమే దీంట్లో ఎన్ని ఉన్నాయంటే చరిత్రలో కథలన్నీ కూడా రజకుడు తర్వాత ఇదిగా ఉండడం. ఇదిగోండి ఈ ఫోటోలన్నీ ఉన్నాయి. ఈ పుస్తకం ఎందుకు తెచ్చానయ్యా అంటే ఈ ఫోటోలన్నింటి కలర్ ఫోటోలుగా తయారు చేసి ఫ్రేములుగా తయారు చేసి కనీసం ఒక 6-7 తెస్తే ఓహో ఇదయ్యా ఈ కథ అది చూడంగానే ఏంటిది అని అడుగుతారు ఎవడో ఒకడు. గురు చరిత్ర వచ్చిన కథ అండి, మరి నువ్వు అక్కడ చూసావు కదా ఆ కథ చెప్తాను రా నీకు అని చెప్పి ఇంట్లో పిల్లలకి చెప్పచ్చు. అందుకని ఈ పుస్తకం తెచ్చాను, అందుకని ఈ పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ నాకు ఇవ్వండి అంటే నేను చదివే గ్రంథం. ఈ ఫోటోలన్నింటినీ ఏం చేస్తారు చేసుకొని అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. ఇది మెయిన్ హాల్ కాబట్టి ఎక్కడో మీకు నచ్చిన చోట్లో ఈ పెయింటింగ్ అన్నీ వేయించాలని చెప్పి కోరుకుంటూ దీంట్లో ఒక పెయింట్కి మాత్రం నేను ఇస్తాను. 1000-1500 ఎంతైనా కూడా ఒక ఫోటోకి మాత్రం నా ఆర్థిక స్తోమతని బట్టి నేను ఇస్తున్నాను, క్షమించండి, అది నేను చేస్తాను. దీన్ని చేయాల్సిందిగా ఈ మందిర పెద్దలందరికీ సవినీయంగా నేను వివరిస్తూ ఈ గ్రంథంలోకి వస్తున్నా. కొంచెం ఇటు కూర్చోండి సార్, నాకు ఆడియన్స్ కనపడతాను. ఈ గ్రంథంలో ఉత్తమం. అందుకని ఏ గ్రంథాన్ని చదివినా కూడా తపక్కని చేతిలోకి తీసుకోకుండా గ్రంథ పూజ చెయ్యాలి, చేస్తాం మనం. ఆ గ్రంథాన్ని కూడా సరస్వతీ పీఠం అనే ఒకటి ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు, చెక్కతో తయారు చేస్తాం. అది ఇంట్లో ఉంటే ఆ సరస్వతీ పీఠంలో పెట్టచ్చు గురువుని. ఎందుకంటే గ్రంథము గురువు ఇద్దరు సశరీరులే లెక్క. నేను నా ఫోటోకు భేదం లేదు, ఈ 5 మూరల శరీరమే నేను అని అనుకోవాకు అని భగవంతుడు చెప్పాడు. ఈ గ్రంథం తీసుకునేటప్పుడు అందరు నాతో పాటు పలకండి దయచేసి. ఏ గ్రంథాన్ని చదివినా తీసుకున్నప్పుడు ఇది చదవాలి. ఎందుకని ఏ అవతారమైన టెంబస్వామి చరిత్ర చదువుతున్నావు ఆ చరిత్ర, గురు చరిత్ర చదువుతున్నాం ఆ చరిత్ర చదివేటప్పుడు, షిరిడి సాయినాథుని చరిత్ర చదువుతున్నాం ఆ చరిత్ర చదివేటప్పుడు, లేదా ఇంకా శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చదువుతున్నాం, ఏ గ్రంథ పారాయణం చేసినా కూడా గ్రంథానికి నమస్కరించి ఈ పద్యం చెప్పాలి. పలకండి అందరూ. దత్తాత్రేయం గురుం శాంతం, 3 సార్లు. దత్తాత్రేయం గురుం శాంతం, దత్తాత్రేయం గురుం శాంతం, అవధూతం దిగంబరం, అవధూతం దిగంబరం, అవధూతం దిగంబరం, భక్తాభీష్టప్రదం వందే, భక్తాభీష్టప్రదం వందే, భక్తాభీష్టప్రదం వందే, గ్రంథరూపేణ సంస్థితా. చూసావా, దత్తాత్రేయ స్వామి గురుస్వరూపము, అవధూత స్వరూపము, దిగంబర స్వరూపము. ఆయన ఎందుకు వచ్చాడయా? భక్తాభీష్టప్రదం, భక్తుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. భక్తాభీష్టప్రదం, భక్తుల యొక్క అభీష్టాన్ని చేసేదానికి వచ్చాడు. కాబట్టి గ్రంథరూపేణ సంస్థిత, గ్రంథ రూపంలో ఉన్నావు నాయన, అందుకని ఈ గ్రంథానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకాన్ని కూడా ఎక్కడెక్కడైనా రాసి పెడితే, ఏం సార్ రాసి పెడితే, ఎవరు ఇంట్లో పారాయణం చేయి, గుళ్ళో పారాయణం చేయి, మీ అత్తగారింట్లో పారాయణం చేయి, పిల్లలు పుట్టిన వాడు అన్నీ కూడా
చేసేటప్పుడు ఈ గ్రంథం చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి పలికేసి మనం గ్రంథంలోకి వస్తాం. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గ్రంథరూపేణ సంస్థిత. గ్రంథ రూపంలో వచ్చి మా ఇంట్లో కూర్చొని ఉన్నావయా నాయనా, దత్తా, షిరిడి సాయి, వెంకయ్య స్వామి, ఎవరి చరిత్ర అయినా తీసుకో, ఇది చదివితే మనకు ఇక్కడ ఆ శ్లోకం కానీ రాసి పెట్టామంటే ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు మర్చిపోయి ఈ శ్లోకాన్ని మీ గ్రంథంలో ఇక్కడ రాసి పెట్టుకోండి. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం. దత్తాత్రేయ అవధూతమి దిగంబరమి. ఏ రూపంలో వచ్చావు మా ఇంటికి? గ్రంథరూపేణ సంస్థిత. గ్రంథరూపేణ సంస్థిత. గ్రంథ రూపంలో వచ్చి కూర్చొని ఉన్నావు కాబట్టి నాకు నమస్కారం చేస్తున్నానని అప్పుడు గ్రంథం ఇక్కడ రాసుకొని ఉన్నావు కాబట్టి అది చదువుకొని నువ్వు ఏ అధ్యాయం చదువుకోవాలనుకుంటున్నావో 53 అధ్యాయాలు ఉన్నాయి. 53 రోజులు తీసుకో, తొందరపడవాకు. రోజుకొక అధ్యాయం చదువు. మర్చిపోయావు ఒక రోజు, క్షమాపణలు చెప్పుకో. మర్చిపోయాను, నిన్న 2 మర్చిపోయాను కాబట్టి 2 అట్ట మతి మార్పు రాదు, ఇవ్వడు. ఆయనే నీకు గుర్తు చేస్తాడు, రేపు మర్చిపోయావు. ఇక ఈ గ్రంథంలోకి వచ్చేస్తామమ్మా. కాబట్టి గ్రంథాన్ని తీసుకున్నప్పుడు మనం ఈ గ్రంథ శ్లోకాన్ని చెప్పుకొని గురువుకు నమస్కరించుకొని టపక్కని చేతిలోకి తీసుకొని కుడి చేతిలోకి తీసుకొని ఎడం చేతితో తీయడము ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా నమస్కారం చేసుకొని గురువు నా చేతిలోకి వచ్చేసాడు, నేను గురువు చేతిలోకి వెళ్ళిపోయాను అనే భావనతో గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. దీని తర్వాత గ్రంథంలోకి వస్తే గ్రంథాన్ని పరీక్షించామంటే దీన్ని 3 భాగాలు ఉన్నాయి. 1 జ్ఞానకాండ, 2 భక్తికాండ, 3 క్రియాకాండ, కర్మకాండ అని 3 భాగాలు. మనకు అమ్మవారిని కొలిచేటప్పుడు మీరందరూ వారు చెప్పారు నాకు, లలితామ్మ వారిని కొలిచేటప్పుడు ఇచ్ఛాశక్తి చెప్పండమ్మా, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి లలిత అమ్మవారి గురించి ఒక అమ్మవారు ఆమెకు చెప్పారు, ఆమె ఏమకు చెప్పారు, లలితా సహస్రనామం ఇంత గొప్పదియా అని విన్నావు, శ్రవణం చేసావు, అప్పుడు ఇచ్చ కలుగుతుంది నీకు. అబ్బా నేను కూడా లలితా శ్రవణం చేస్తే బాగుండేది. ఇచ్ఛాశక్తి ఇచ్చేసింది నీకు. ఎందుకు ఇచ్చింది నీకు? విన్నావు కాబట్టి ఇచ్ఛాశక్తి వచ్చింది. ఇక తెలుసుకోవాలనుకున్నావు, తెలుసుకోవాలని అనుకోవడమే జ్ఞానశక్తి. ఎక్కడ లభిస్తుంది? లలితానామ స్తోత్రము, లలితానామ వ్రతం ఎక్కడ తెలుస్తుంది, కథ ఎక్కడ తెలుస్తుంది, నోము నోచాలనుకున్నాం ఎక్కడ తెలుస్తుంది. ఈ నోములన్నీ కానీ ఎవరో చెప్తే విని మనం చేసినాం. సత్యనారాయణ స్వామి కథలో కూడా మనం వచ్చింది, ఎవరింటికో పోయి కట్టెలు వాళ్ళు వినడం, ఇచ్ఛాశక్తి కలగడం, కట్టెలు అమ్ముకోవడం, గ్రంథం తెచ్చుకోవడం, ఆ వ్రతం చేసుకోవడం, గ్రంథంగా వ్రతం చేసుకోవడం, ఆ రోజే కట్టెలు ఎక్కువ బొమ్మ అమ్ముడుపోవడం, ఇవన్నీ విన్నాం కదా. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తి అంటే నువ్వు ఆచరించు. ఒకడికి ఆడపిల్లలు అరిచారంటే మీసాలు వస్తాయి, మగ పిల్లలు అరిచారంటే డెడ్డలు వస్తాయి. సరే అని చెప్పేసి ఇచ్ఛాశక్తి, జ్ఞానం. ఒకడికి వెజిటబుల్ పలావ్ తినాలని, పలాని హోటల్లో అయితే మా డ్రైవర్ గారు వచ్చారు ఇందాక, నాకు కొంచెం మావాడు ఎక్కడ తాగద్దు డాడీ అన్నాడు. అయినా ధిక్కరించాల్సి వచ్చింది. చలికి గొంతు కొంచెం ముద్దుబారి, అంత వేడిగా ఎక్కడైనా ఆపాయా అని చెప్తే, సార్ అక్కడైతే బాగుంటుంది సార్. ఎందుకని ఆయన ఎప్పుడో ఎవరో చెప్పారు ఆయనకి, అది శ్రవణం చేశాడు. ఆయన ఎటు పోయినా ఎటు వచ్చినప్పుడు ఈ సైడ్ వచ్చినప్పుడు ఎక్కడ ఆపుతాడు? అక్కడే ఆపుతాడు, అక్కడే తింటాడు. ఎందుకని? అక్కడే తాగుతాడు. ఎందుకని?
అది ఇచ్ఛాశక్తి, అక్కడికి లాగిన శ్రవణం, తర్వాత ఇచ్చగలగడం, కార్యరూపం దాల్చడం. అలాగే దీంట్లో కూడా 3 ఉన్నాయి. ఒకటి జ్ఞానకాండ. మొదటి భాగంలో మొత్తం నీకు జ్ఞానం లభిస్తుంది. ఏ జ్ఞానమయ్యా? గురువు గారికి సేవలు ఎలా చేశారు, ఎలా పునీతులయ్యారు, ఎవరా గురువు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, కారణం ఏంటి, దేవుణ్ణి వెతకడం ఏమిటి, కళ్ళలో కనపడడం ఏమిటి. ఇది అన్ని మతాల్లో ఉందండి. దేవుడు కళ్ళలో కనపడడం, దేవుడి కోసం వెతకడము. క్రిస్టియానిటీలో పెద్ద గ్రంథం వచ్చింది. అయితే అవన్నీ ఇప్పుడు చెప్పుకోవద్దు. మన భాషలో మనం ఉన్నాం కాబట్టి అన్ని మతాలు గొప్పవి. అందుకని సాయిబుల జన్మలో ఎత్తమని చెప్పేసి మన దత్తాత్రేయ స్వాముల వారి ఒకరిని ఏం చేశారు, నృసింహ సరస్వతి స్వామి వారు ఒకరిని చాకల్ని రాజుగా చేయడం, ఇవన్నీ మనం గురు చేతులు. నెక్స్ట్ సాయిబుడిగా పుట్టడం, వారికి హిందూ జ్ఞానం కలిగి హిందూ మతం దీని మధ్య చక్కత చేర్చేదానికి ఆ రోజుల్లోనే సీడ్ పడింది, విత్తనం పడింది. దాన్ని షిరిడి సాయినాథ్ స్థాపించారు. అందుకని మత సామరస్యత కోసము రామ్ రహీం ఏక్ హాయ్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అన్ని మతాలు గొప్పవి అని. అదే పుటపర్తి సాయిబాబా తీసుకొని వచ్చిన 5 అన్ని సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పి తీసుకోండి. ఇది గురు వ్యవస్థ. ఈ గ్రంథంలోకి వస్తే జ్ఞానకాండ. ఎవరో చెప్పారు, అయా ఫలానా ఆయన వచ్చాడు, వెంకటేశ్వర గారు, సుబ్బారావు గారు, వెంకటరావు గారు ఎవరో వచ్చారు, వారు వచ్చిన తర్వాత దీంట్లో కథలు చెప్పారు, అలా ఉన్నాయి ఆ కథలు అని చెప్పి ఒక ఆయన పోయి ఇంకొక ఆయనకి చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు కూడా చదువురా బ్రహ్మాండంగా ఉంటుందంట. అప్పుడు ఆ జ్ఞానం సంపాదించాలి కాబట్టి గురువు శిష్యుడికి ఎలా చేశాడు, శిష్యువు గురుశిష్యుడికి ఎటువంటి దీనావస్థలో ఉన్న వాళ్ళని గురువు వాళ్ళ యొక్క కార్యక్రమాలను నెరవేర్చాడు. గొడ్రాలికి సంతానం, చచ్చిన వాడిని బతికిచ్చాడు, కుష్ఠరోగం నివారణ చేశాడు, అహంభావం ఉండేవాడిని తగ్గించాడు, జయకేతనాలు తీసుకుంటాడు, నేను గొప్ప ఇంకొకటి నేను నాకు జెండాలు ఇవ్వండి పథకాలు ఇవ్వండి అని వారి అహంభావం వచ్చాడు. ఎందుకని అహంభావహీనం ప్రసన్నాత్మభావం షిరిడి సాయినాథుని ఆత్మలో వస్తాయి. అహంభావహీనం అని ప్రసన్నాత్మభావం మనసుగా ఉండాలి. ఎవరైతే అహంభావ అహితులో వారికి తోడు నీడ ఇంట జంట ఉండే కాపాడతాడు. అందుకని అహంభావహీనం ప్రసన్నాత్మభావం. దేవుడు అటువంటి రూపంతో వస్తే నువ్వేందా, నువ్వెంత ఆఫ్టర్ ఈరోజు చచ్చిపోతే 3వ రోజు రేపోయింది 10 రోజులు ఏడుస్తారు నీకోసం. తర్వాత ఎవరు ఏడవడు. నువ్వు ఈ ఊళ్ళో పుట్టావు, ఈ ఊళ్ళో పెరిగావు, కొడుకులు కోడలు ఆ ఊళ్ళో అమ్ముకొని అక్కడికి వచ్చాయన్నాడు. భర్త తగ్గినా నేను పెట్టేవాడు లేడు, వాడు ఎక్కడుంటే అక్కడ పెట్టాలి. ఏంది నువ్వు చేసింది ప్రకారం ఏంది లేకుండా పీకని నువ్వు ఏమీ లేదు. కాబట్టి ఈ లైఫ్ ఎట్లాంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఇందులో బుద్ధ వయసుకు వచ్చినటువంటి మాలాంటి వాళ్ళ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. వయసు ఎక్కినటువంటి పిల్లలు కోడలు నీ పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్, నీ చెప్పులు బయటకి ఇచ్చేసారు, తాళాలు ఆమె ఇచ్చారు, పెట్టుకొని కోడల మీద అజమాయిషీ చేసి తండ్రిని చంపేశాడు. కలిగిరి పై పోర్షన్ ఇవ్వలేదు, కింది పోర్షన్ ఇచ్చాడు, పై పోర్షన్ కూడా ఇప్పుడే రాసేయమన్నాడు. ఒప్పుగాల మేము పోయిన తర్వాత తీసుకోరా, నువ్వు ఒక్కడే పోయేదంటే యాసి గోడకేసి కొట్టాడు, కలిగిపోయింది. అయితే వాడు తల్లిని చంపేశాడు, సారాయికి డబ్బులు ఇవ్వలేదు. ఇటువంటి వ్యవస్థలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాడెవడు గుడికి రాక, గురు వ్యవస్థ తెలియక కుటుంబోత్సవం నాశనమైంది. అందుకనే మన తరంలో నేను పదే గురి చేస్తున్నాను. మన తరంలో మనం ఉన్నంత వరకు గురువు యొక్క సేవ ఎంత గొప్పదో మన పిల్లలకు చెవులో ఈగ చెప్పినట్టు చెప్తూ ఉంటే కానీ వాడు పెద్ద అయితే దత్తస్వామికి పెట్టమన్నం పెట్టమ్మా, దత్తాయన మహానమ్మ అని అన్నామనుకో, బ్రహ్మార్పణ అని చెప్పమ్మా, బ్రహ్మార్పణ మంత్రం అది నేర్పిస్తే వాడికి అలవాటు అవుతుంది. అమ్మ బిస్కెట్ తినేటప్పుడు నేను బ్రహ్మాండప్పుడు చెప్పానమ్మా అంటారు.
చూసారా? ఈ జ్ఞానం మనం ఇయ్యాలి. గురు వ్యవస్థలో ఈ సంతానాన్ని వీళ్ళందరినీ ఇంత పెద్ద పీఠంలోకి ఇద్దరిని తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోండి. శ్రీనివాసరావుపై ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సహాయం చేయండి. గురు వ్యవస్థలోకి లాక్డౌన్ వస్తే నీ చరిత్ర ధన్యమవుతుంది. వచ్చే జన్మలో గురువుగా కుక్కగా పుట్టినా కూడా కొన్ని కుక్కలు చూడండి, ద్వారకామాయిలు పండుకొని కొన్ని కుక్కలు రామోజీగా వాళ్ళ ఇంట్లో పెరుగుతాయి, మాంసం ఇంట్లో బ్రహ్మను బతుకొని కాదు, కుక్క బతుకొని రమ్మని కాదు. బ్రతుకొచ్చినా కూడా కాస్త హై స్టేజ్లో ఉంటాం. అందుకని తద్దినాన్ని పెట్టి తీరాలి. మా నాన్నగారు పోయి 60 ఏళ్ళు అవుతుంటే ఇప్పటికీ పెడతాను. వాళ్ళు ఏ రూపంలో ఉండాలి. ఆ రోజు మనం పెట్టిన ఆహారం అగ్నిలో అన్నం చేస్తాం, ఆచారాన్ని బట్టి భూమిలో అన్న స్థాపిస్తాం, దాన్ని బట్టి. ఇదంతా గురు వ్యవస్థలో నుంచి వచ్చింది. ఎవరు శ్రీరాములు వారు గురు వ్యవస్థలో ఉన్న దశరథుల వారి యొక్క మరణ వార్త విన్నాడు, పిండ ప్రదానం చేసాడు, వచ్చి తీసుకున్నాడు దశరథుడు. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. అందుకనే మూగ పిల్లలు, చెవిటి పిల్లలు, యతిమతం పిల్లలు, ఎదిగి కూడా ఎదగని పిల్లలు, సంసారంలో చిక్కులు, ఎదురు తిరిగి కొడుకు పుట్టడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే పితృదేవతలను గమనించాలి. పితృదేవతలు మన ఇంట్లో తోరణాలలాగా వేలాడుతుంటాడు. కాబట్టి ఈ పితృదేవతలను మనం బాగా గమనించాలి. ఇవన్నీ వ్యవస్థలో వస్తాయి. మనం గురు వ్యవస్థలోనే వచ్చేది. తర్వాత ఈ గ్రంథంలో జ్ఞానకాండ, కర్మకాండ విన్నాము. ఎవరికో చెప్పావు, గురు చెప్తే బాగుంటుంది, కొన్ని కథలు చెప్పావు. అప్పుడు ఏం చేస్తాడు? చదువుతాడు. అప్పుడు ఆ భక్తులు ఎటువంటి దీనావస్థలో ఉన్నారో వాళ్ళకి గురువులు ఏం ఆశీర్వాదం ఇచ్చారో, వాళ్ళు ఆశువుగా అజ్ఞానిగా ఉండేవాడు కూడా ఆశువుగా ఆ గురువు మీద స్తోత్రాలు చేశారో అవన్నీ మనకు ఇక్కడ లభిస్తాయి, ఉన్నాయి. దాని తర్వాత జ్ఞానకాండ, ఇది భక్తి. అప్పుడు భక్తి. ఇప్పుడు నువ్వు దత్త వ్యవస్థలోకి వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా దత్త అని అంటావు, కళ్ళు మూసినా దత్త అంటావు, స్నానం చేసినా దత్త అంటావు, నిద్రపోయేటప్పుడు దత్త అంటావు. ఎందుకు వచ్చింది నీకు? జ్ఞానం ఇచ్చాను నీకు. నా భక్తులు ఇట్ట తయారయ్యారు కాబట్టి ఆయనలాగా నేను మారాలి అనే ఉద్దేశంతో నీకు భక్తి ఇచ్చి నిరంతర గురునామస్మరణ చేపిస్తాడు నీ చేత. తర్వాత ఆచరణ. నువ్వు బ్రహ్మాండమైనటువంటి సేవ చేయకపోయినా కూడా ఏదో ఒక రూపంలో నువ్వు గురుసేవ చేస్తావు. అదే నీకు కర్మకాండగా. దీంట్లో యోగాభ్యాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ గురు చరిత్ర యొక్క సారాంశం. దీంట్లో ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి దీంట్లో. ఈ ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే ఒక 7-8 విషయాలు ఉన్నాయి. చాలాసేపు అయింది పాపం. ఇప్పటికే చెప్పేవాడు ఉంటే ఉర్దూలో చెప్పాడాయా హరికథ అని చెప్పి, వినేవాడు ఉంటే ఉర్దూలో చెప్పాడంటే ఒకడు హరికథ. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం సంక్షిప్తం చేసేసి ఒక 5-7 మినిట్స్లో మిమ్మల్ని అందరినీ నా బాధ నుంచి విముక్తులు శిష్య దీపోఖ్యానము పేరే శిష్య దీపోఖ్యానము అని పెట్టారు. దీంట్లో ఉంది శిష్య దీపోఖ్యానము. శిష్యుడు దీపకుడు, ఉపాఖ్యానం కథ, శిష్యుడి కథ. గురువు గారు అన్నారు, ఒరే ఈ పీఠాన్ని ఎవరికైనా ఒప్పచెప్పాలనుకున్నాను, ఎవరో ఒకటి ఈ ఆశ్రమాన్ని చూసుకోండి, నేను కాశీ వెళ్ళిపోతున్నాను. మీరందరూ చదివి ఉంటారు ఈ కథ. నేను కాశీ వెళ్ళిపోతున్నాను, అక్కడ నా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి దుష్కృత్యాన్ని బట్టి నాకు కుష్ఠరోగం వస్తుంది. ఆ కుష్ఠరోగాన్ని నాకు సేవ చేసేవాడు కావాలా, ఎవరు చేస్తారో ఏమో, ఎవరో ఒకటి తీసుకోరండి అంటే మణిదీపకుడు. చూడండి, దీపకుడు ఆయన వచ్చాడు. ఎవరో అక్కడ చేస్తాడు. చెప్పానుగా, గురు శుశ్రూష చేయడం చాలా కష్టం. అబ్దుల్లా మనకు బ్రహ్మాండమైన ఉదాహరణ. అది కూడా చెప్తాను మీకు, ఓపిక ఉంటే అది కూడా చెప్తాను. కాస్త అన్నానికి లేట్ అయినా పర్వాలేదు, విందాం. భోజనం ఈరోజు కాకపోతే రేపైనా కడుపు 2సారి తినచ్చు. అందుకని సరే. తర్వాత ఈ మణిదీపకుడు నేను వస్తానంటాడు. అబ్బాయి నువ్వు వస్తానంటున్నావు,
చాలా జాగ్రత్త. రోగిష్టి వారి దగ్గర చేయడం చాలా కష్టం. భర్తనే ఇసుకుంటాం మనం. మా మేడం కాలు ఆపరేషన్ జరిగింది, అవన్నీ చెప్తా మీకు. ఈ ఎట్ట కాపాడాడు దత్తం మొత్తాన్ని ప్రత్యక్ష సాక్షిన. కాలు తీసేయాల్సిందమ్మా, వీల్ తిరగాల్సిన బతుకు నాది, వీల్ చైర్లో తిరగాల్సిన బతుకు ఒంటి కాలుతో ఎట్లా నడిపిస్తున్నాడు. అందుకని గురుసేవకు రెండోని కొట్టుకునేది వాళ్ళందరూ, నేను కాదు, కుసాబు చేత చదివించింది అందుకు. సరే, మణిదీపకం నేను వస్తాను. అక్కడికి చేరడం, కుష్ఠరాగి రావడం, చీమునెత్తురు కారడం, గీరమనడం, వత్తమనడం, చీమంతా తీమని చెప్పడం, పోయి అడుపు అది భిక్షాటన చేసి రమ్మని చెప్పడం. మధుకరం, మధువు అంటే తేనె. ఇంటింటికి వెళ్ళి పువ్వు దగ్గరికి వెళ్ళి భ్రమరము మధువుని సేకరిస్తుంది. అలాగే అన్నానికి లేనటువంటి ఒక బీద బ్రాహ్మణుడు, ఎవరు దిక్కులేనివాడు, తల్లిదండ్రులు పోయినవాడు, ఏదో ఒకడు వాడు వచ్చి మధువు సేకరించినట్టు వాళ్ళు ఏది పడితే అంత ఒక పువ్వులోకి దూరింది. సీతాకోవచ్చులు కానీ క్రిమి కానీ దూరింది. అది ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకుంటుంది, పువ్వును నాశనం చేయదు. మధుకరం, మధుకుంటే మధువును లాక్కుంది. అలాగే మధుకరం చేసుకొని న్యాయవాదులైన వాళ్ళు ఉన్నారు చాలామంది. బ్రాహ్మిన్స్లో కానీ ఇతర కాస్ట్లోనూ వారాలు అంటారు, దాన్ని వారాలు అంటారు ఆ రోజుల్లో. ఆ వారాలు చేసుకొని మధుకరము అంటే ఆ పేరు అందుకు వచ్చింది మధుకరం. ఆఖరికి ఉపనయనం చేసినప్పుడు కూడా అమ్మ చేత భిక్షయాటన చేయిస్తుంటాం, మధుకరం చేయాలి. అందుకని భిక్షకు పో అనేవాడు. ఆలస్యంగా వస్తే తిట్టేవాడు, అన్నం తక్కువ తెస్తే తిట్టేవాడు, అన్నం సరిగ్గా ఉడకలేదని చెప్పి అటువంటి అన్నం పెట్టించుకొని వచ్చేవాడు. అట్లా నానా శల్య పరీక్ష చేసి, శల్యుడు పరీక్ష చేసినట్టుగా ఎవరిని కర్ణుడిని శల్యుడి పరీక్ష చేశాడు. నువ్వా అర్జునుడితో నీ బతుకెంత, నువ్వెంత అని శల్యుడు అనేవాడు అణువున నిందలు మోపాడు. అట్లా శల్య పరీక్ష చేస్తే అప్పుడు లాస్ట్కి శివుడి దగ్గరికి పోయి ఆయన రోజు నమస్కారం చేసుకుంటే ఆ గురుసేవ చూసి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నీకంటే మా గురువు గారికి రోగం నయమేర్చయ్యా అన్నాడు. అప్పుడు సరే పో అన్నాడు. అది తీసుకొని వస్తుండేటప్పుడు గురువుగారు చెప్పాడు, నేను ఇట్లా విశ్వేశ్వరుని దర్శించాను, మరి నాకు శివుడు ప్రత్యక్షమయ్యాడు, మీ రోగం నయం కావాలని చెప్పి కోరుకున్నాను అని చెప్తే, ఏమి నా పీడ అంత తొందరగా తలుచున్నావా అట్టా ఇట్టా అని చెప్పేట్టుగా మళ్ళీ శివుడి దగ్గరికి పోయి నాకు వద్దన్నాడు. విష్ణువు ఇచ్చాడు, వద్దన్నాడు, వచ్చాడు. అప్పుడు గురువు గారి రోగం తగ్గిస్తానని చెప్పి ఈశ్వరుడు చెప్పినా కూడా గురుసేవ చేసినటువంటి మణిదీపకుడు లాంటి సేవ మనం చెయ్యకపోయినా, అది అక్కడ నేను చెప్పాలి. నువ్వు నీ చేతనైనంత సహాయము, నీ బుద్ధికి తోచిన సహాయము, నీ శరీరం సహకరించిన మేరకు, నీ భర్త సహకరించిన మేరకు, నీ కుటుంబం సహకరించిన మేరకు, నీ కోడలు సహకరించిన మేరకు, నీ అల్లుడు సహకరించిన మేరకు, నీ బంధువులు సహకరించిన మేరకు గురుసేవది. అది అది నేను కోరుకునేది. అది మేము కూడా ఇంట్లో ఏందండి ఆ చందాలు ఈ చందాలు అని అరుస్తారు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళకు ఉన్నట్టు కోపం వస్తుంది, కొడుకులకు కూడా కోపం వస్తుంది. అందుకని రహస్యంగా ఒక ఖాతా పెట్టుకున్నాను. ఎందుకు ఈ పీడ పోతుంది, నా డబ్బులు ఏదో ఒకటి ఏదైనా ఉపన్యాసం అంటే ఇవ్వమని కాదు సార్, ఏదో సంభావించినప్పుడు దీన్ని ఇడిదిప్పుతుంటా. ఈ ఫండ్ని ఆ ఫండ్కు తిండిపెట్టి, అయా శెట్టి గారు కొంచెం దయచేసి ఇట్లా దత్తాత్రేయ స్వామికి ఏదో చేస్తున్నాను, ఆయన 10 పైసలు తగ్గించుకో, 1 నెలలో ఇచ్చేస్తానని చెప్పేసేసి రహస్య ఖాతాలు పెట్టుకొని, దొంగతనం కాదండి అది. ఇప్పుడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ భర్త చేసే పుణ్యంలో సగం పోతే కొట్టేస్తుంది. నా బతికైంది, ఆ రూపాయలు ₹10 పోతే నాకేం మిగిలింది. అందుకని ఎకిరాల భరద్వాజ గారు కూడా ఒక మాట చెప్పారు, కానుక ఇస్తే శివసుబ్రహ్మణ్యం ప్రేరణ చేసిన కానుక ఈ రెక్క. ఒక ఆయన ఫ్యాన్ కొన్నప్పుడు 3 వేసుకున్నాం కదా, ఒక ఫ్యాన్ రెక్క మీద నా పేరు రాయి, ఇంకో ఫ్యాన్ రెక్క మీద ఆయన పేరు రాయి, ఇంకో ఫ్యాన్ రెక్క మీద ఈయన పేరు రాయి.
ఒక ఫ్యాన్ను ముగ్గురు పంచుకొని ముగ్గురు పేర్లు వేయిస్తావు. నీ డబ్బులు లేకపోతే దేవుడు ఏడ్చాడా? భగవంతుడు గురువు ఏడ్చాడా? ఇచ్చేడు వాడ వీవనుచు నేను అనురించడు ఎత్తమెల్ల నీ ఇచ్చకు మించి కావనుచు నీవే జగత్రయ దివ్య భాగ్య సంసత్యయ కారణం మంచు మానసమందు తలంచలేక రేపిచ్చట కానుక నేడు నన్ను కావమంచు ఆశ పెట్టదం సరిలేచూతము వీడి మాట అనుచుని కష్టంబుల్ నివారించి వాడికై వాడు మరుచువేళ అఖిలామర సంపదలిచ్చు దక్షిణ హస్తము దక్షిణకై చేయి జాపెను. ఇద్దరు భక్తుల కథల్లో వచ్చింది మనకు. 15 రూపాయలు ఇస్తాడు ఒకడు, అడిగి తీసుకున్నాడు. ఇంకోటి 30 ఇచ్చాడు. ఎవరు అడిగారా నేను తీ అని అన్నాడు. అప్పుడు సాయినాథుడు ఏందిరా ఇది అంటే, మా లెక్కలు మాకుంటాయి అంటాడు. 15 రూపాయలు ఉద్యోగం వస్తానంటే ఇవ్వడం, 15 100గా 100 150 150 ఆ రోజుల్లో 1000 రూపాయలు దాకా రావడం, మర్చిపోవడం. నా 15 రూపాయలు నాకు అఖిలామర సంపదలిచ్చు దక్షిణ హస్తము కుడి చెయ్యి దక్షిణకై చేయి దాచెను. దక్షిణ నాకు ఇయ్యండి. అందుకు దక్షిణ ఎందుకయ్యా? వైరాగ్యం. ఎంత సంపద ఉంది. ఒక ఆయన 1 కోటి రూపాయలు ఉంది, 116 రాస్తే ఏమంటావు నువ్వు? ఆయన్ని 116 రాసాడు అనుకో, ఏమంటావు? దగ్గరికి పోవడమే నా తలకాయ నొప్పిరా. అట్లా బుద్ధి పుట్టదు కొంతమందికి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కెరువెయ్యినట్లు ఎవడో ఒకడు తొలకపోతాడు. దత్తత తీసుకుంటాడు, వాడి ముట్టికాయలు వేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. గోవింద. అట్లా గురు వ్యవస్థలోకి వచ్చి కాబట్టి శిష్య దీపోఖ్యానం అప్పుడు ఆయనకు జ్ఞానం ఇస్తాడు. ఇట్లా శిష్యుల కథ. 4 కోసుకున్నాడు, అమ్మవారు ప్రత్యక్షం కాలే. మరి పిచ్చోడ నా దగ్గరికి ఎందుకు వెళ్తావురా? గురువు గారు ఉన్నారు, గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు నేర్పిస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. నాలుక వచ్చింది, స్పష్టత వచ్చింది. మూగవాడు ఉన్నాడు, పలకని వాడున్నాడు, యతిమతం వాళ్ళు ఊరందరూ ఎగతాళి చేశారు ఒకడిని. ఈ కథలు చెప్పండి, పెద్ద పెద్ద కథలుగా చెప్పద్దు పిల్లలకి, చిన్న కథలు చెప్పండి. ఎదిగిన కొడుకులకు చెప్పండి, ఎదిగిన కూతుళ్ళకు చెప్పండి. ఇంటికి పోయాడు. మా పాపకు పెళ్ళైనప్పుడు నేనేమి ఇవ్వలే, భగవంతుడి దేవల మేము వెతకలేదు. ఈ రూమ్ అంతా డబ్బులు పంచినా కూడా మా అల్లుడిని కొనలే. అటువంటి అల్లుడిని ఇచ్చాడు నాకు సాయినాథుడు. అటువంటి అల్లుడు ఆయన లక్ష్మీనారాయణ స్వరూపుడే. బ్రహ్మాండమైన అల్లుడు దొరికాడు. 2 మనవాళ్ళు రత్నాలు లాంటి వాళ్ళు పుట్టారు, బాగా పుట్టారు. సరే, సాయినాథుని చరిత్ర చదువుకో. బిఎస్సి చదువుతున్నావు కదా, గ్రంథం పెట్టుకో. మీరు నమ్మండి నమ్మకపోండి, తిరుచునాపల్లిలో చదివిస్తుంటే సాయిబాబా గ్రంథం చదువుకోమ్మా, ఎక్కడున్నా కూడా ఆయన కాపాడతాడు. దానికి ఫ్యాన్ కావాలి మా పాపకి. ఫ్యాన్గా అందరు బయట పడుకుంటే లోపల పడి ముద్దగా తిరిగే ఫ్యాన్ కింద పడిందండి. ఆ పిల్ల అటు పొల్లింది, ఫ్యాన్ కింద పడింది. లేకపోతే తిరుచునాపల్లికి డెడ్ బాడీ తెచ్చుకోవాల్సి వచ్చింది. చూసారా? అటువంటిది గురువు కాపాడుతుంటారు. నన్ను కాదు, నా బిడ్డల్ని, ఆమె బిడ్డల్ని కాపాడు. అందుకని పదే పదే మరలా పునః మీకు తెలిసిన వాళ్ళందరినీ గురు వ్యవస్థలోకి లాక్కరండి. ఒక పల్లెటూరుకి వెళ్దాం, గురు వ్యవస్థ గురించి మనం చెప్తాము. ఇది గురు వ్యవస్థ, ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీకు గురు వ్యవస్థ నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒకరిని పిలుస్తాము. నన్ననే కాదు, నాన్న ఎవరైనా పిలుచుకొని వచ్చి చెప్పడం, ఇవన్నీ చేయడం. ఇంతటితో లిమిట్ కాకుండా ఆ ఊర్లో వాళ్ళకు కూడా పరంపర చేస్తే, ఒక గ్రామంలో 2 వచ్చినా కానీ 3 వచ్చినా కూడా మనం ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది సలహా మాత్రమే. అది పాటించడానికి అనువు కావచ్చు, చాలా కఠినమైన కృత్యం కావచ్చు. ఆలోచించి ఇంకా ఈ ఊళ్ళోనే ఇంకా ఎక్కువ మనం తెరచేయండి. ముందు మనం కుటుంబ సభ్యులుగా పిల్లలకి చెప్పండి, కథలు చెప్పండి. ఇంట్లో వెళ్ళంగానే ఈ కథరా ఒక గురువు గారు ఉన్నాడు, ఇది అందుకని నువ్వు దత్తస్వామిని చేసుకున్నానా అని చెప్తే అలవాటు అవుతుంది. దత్తాయన మహా అనుకోమ్మ అని దత్తనామ వాడు చెవిలో చిన్న మర్రి వృక్షం ఇందాక చెప్పాను నేను, నాటుకుపోయినట్టు వాడు నాటుకుపోతుంది. మన వంశలో ఒక మహానుభావుని దత్తుడు ప్రవేశపెడతాడు. అదే దత్త సంప్రదాయం మనల్ని కాపాడుతుంది. ఈ దీపోకాను. దీని తర్వాత అంబరీషుడు అనేటువంటి వాడు విష్ణు భక్తుడు అయిపోయింది. అంబరీషుడు అనేటువంటి భక్తుడు
సరే దుర్వాస మహర్షి రావడం, భోజనానికి ఒక 1000 మందిని తీసుకొని వస్తాయని అనడం, చాతుర్మాస దీక్షలో ఉండడం, ఏకాదశి వ్రతం చేయడం, ఆయన వచ్చేటప్పటికి ఈయన ఉపవాసం తీసుకోవడం, ఆయన తీసుకున్నాడని చెప్పి ఆయన అలగడము, ఆయన్ని శపించడము. విష్ణుమూర్తి యొక్క భక్తుడు అంబరీషుడు 10 జన్మలు పుడతావు పో నువ్వు అని అన్నాడు. ఈయన దుర్వాస శపించేటప్పటికి విష్ణువు కోపం వచ్చింది. అందుకనే నువ్వు దేవుణ్ణి తిట్టు ఒప్పుకుంటాడు, గురువుని తిట్టు ఒప్పుకుంటాడు, శ్రీనివాసరావుని తిట్టుతో ఒప్పుకోడు. ఎందుకని? ఆమెను తిడితే ఒప్పుకోడు, ఈమెను తిడితే ఒప్పుకోడు. ఎందుకని? నా భక్తుల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. అది అందుకనే దత్త భక్తుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈయనని పిలిచే మా మేడము, మా అత్తగారు పెద్ద వంగిపోయి ఉంటుంది, బాగా 90 ఏళ్ళు, గురు వ్యవస్థలో నుంచి వచ్చినామే. ఆమెకు సపరేట్ భోజనము, మడి ఆచారము. మా మేడం మడి కట్టుకొని ఆమెకు అన్నం పెట్టడం, అన్నం వండినా కూడా మడితో ఆమెకు పక్కన పెట్టడం. మీరు చూశారు ఆమె గుడ్డలు సపరేట్గా ఉతకడం, తర్వాత ప్లేట్ సపరేట్గా చేయడం అవుతుంది. వీరు చూశారన్నమాట. ఎందుకనంటే అది ఒక గురు వ్యవస్థ అన్నమాట. మరి ఈ అంబరీషుడి యొక్క శాపాలన్నింటి విష్ణుమూర్తి తీసుకున్నాడు. నీ బదులు నేను అనుభవిస్తాను. చక్రం వదిలేశాడు, కోపం వచ్చి తరుముకుంది. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి రావాక, అంబరీషుడి దగ్గరికి, నా భక్తుడి దగ్గరికి పో. భక్తుడి చాలా అంత పెద్ద మహర్షి అంబరీషుడి భక్తుడిని పట్టుకునేటప్పటికి వదిలేసింది విష్ణు చక్రం, వదిలేసింది. చూసారా? కాబట్టి గురువుని నమ్మిన వారికి, భగవంతుని పూజించిన వాడికి ఏ ఋషి కూడా ఏం చేయలేడేమో అని అనిపిస్తుంది. ఒకవేళ శాపం పెట్టినప్పుడు తగ్గిస్తారు. 10 జన్మలు మత్స్య కూర్మ వరాహ అవతారాలన్నీ ఈయన అనుభవించాడు. అది భక్త జనోద్ధరణ కోసం. గోకర్ణ క్షేత్రం, రావణాసురుడు ఎలా ఆయన ఆత్మలింగాన్ని తీసుకురావడం, గోకర్ణం ఏర్పడడం, అది వినాయకుడు అటువంటి వాడి చేతిలో పోతే శివలింగం ఇదవుతుంది, శివాలయం, ఇదంతా శివుడంతా ధ్వంసం అయిపోతుంది. అది గోకర్ణ క్షేత్రంగా ఏర్పడడం. తర్వాత శని ప్రదోష కాలంలో నువ్వు శని పూజ చేయడము, శివార్చన, అభిషేక ఫలితము, గురువుల మహిమ, గురువు ఏ గురువు ఎటువంటి వాళ్ళను మాలవాన్ని 10 గీతలు గీసి దాటించి మంత్రాలు చెప్పడం, మళ్ళీ మాల మాదిగ వ్యవస్థలోకి వాడిని తీసుకురావడం, ఇవన్నీ ఎక్కడొచ్చింది? గురువు చేశాడు. ఈ చరిత్రలన్నీ దీంట్లో ఉన్నాయి. దీన్ని నువ్వు పెద్దగా లేకపోయినా కూడా ఏందో నా రోజు గుడికి పోతుండవో, ఏం చేస్తుండరాడా, ఏంది కథ అంటే, ఈ కథలన్నీ ఉన్నాయక్క అని చెప్పి ఆమెకు 10 రోజులు చెప్తుంటే నువ్వు ఇంజక్షన్ చేసినట్టే ఆమెకు అప్పుడు వస్తుంది. గురు వ్యవస్థలోకి 2 లేక్కరండి. తర్వాత శివార్చన, అభిషేకము, గురువుల మహిమ, తర్వాత గురువులు తీర్థయాత్రలు చేశారు. మనమంతా తీర్థయాత్రలు ఎందుకు చేస్తామయ్యా? డబ్బులు ఉన్నాయి, హాయిగా కొడుకులు గొప్ప చేసేసాం, ఇంకా నాకు మనశ్శాంతి కోసం తీర్థయాత్ర కాదు. అంటే తీర్థయాత్రలు అన్నింటినీ చేసేదాన్ని అంటే నువ్వు ఆ గురువులు చేసినటువంటి లీలలంటే అనుభవించుకొని చేస్తావు. కాశీక్షేత్రం చేసి వచ్చిన వాళ్ళు అవన్నీ పిండ ప్రధానాలు అవన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కాలభైరవుడికి పూజ చేస్తాము, కుక్కకు చేస్తాం. కాబట్టి 10 మందికి భోజనాలు పెడతాం. ఈ వ్యవస్థలన్నీ వచ్చినాయి. తర్వాత విభూతి ధారణ, రుద్రాక్ష ఫలితాలు, ఔదుంబర వృక్ష మహిమ. ఔదుంబర వృక్షం ఎందుకు వచ్చింది అంత గొప్పతనము? హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత నరసింహస్వామి రూపంలో ఆయన గోళ్ళకు అన్నటువంటి రక్తాన్ని లక్ష్మీదేవి ఆ ఔదుంబర వృక్షం యొక్క బెరడును తీసుకుని అక్కడ సాక్షి. అప్పుడు నరసింహస్వామి సంతోషించి ఈ మూలలో నేను ఉంటాను అని చెప్పేసి ఆయన నరసింహస్వామిగా కొలిచేటువంటి భక్తుడికి ఈ స్వామి నరసింహస్వామిగా కనపడడం, అనేక సర్వదేవతా స్వరూపాయ నమః అని చెప్పి అందుకనే మనం చెప్తాం. అమ్మవారు ఆయన, అయ్యవారు ఆయన, గ్రహాలు ఆయనే, నక్షత్రాలు ఆయనే, సర్వగురువులు వారే, సర్వదేవతలు వారే. ఇవన్నీ కూడా గురు గ్రంథంలో ఉంటుంది. ఈ గురు గ్రంథము ఈ క్షేత్రాలన్నీ ఏర్పడ్డాయి. ఇక మనం మన దత్తావతారాలు 5. 1 శ్రీపాద శ్రీవల్లభుడు. 2 ఎవరు చెప్తారు? వాళ్ళకి 10 రూపాయలు. 2వ అవతారం చెప్పమ్మ. నరసింహ సరస్వతి.
మూడవ ఫస్ట్ అవుతారని చెప్పాలి. ఎట్టంటారు చెప్పకూడదు. ఫస్ట్ ఎవరు చెప్తారు? 5 వరుసగా చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళకి లేని మళ్ళీ చేసి చెప్పండి. 1 ఒక శ్రీ, 2, 3, ఇంకొక ఆయన ప్రాంప్టింగ్ ఉండకూడదు, చెప్పకూడదు. 5వది సిడి సాయి దమ్మద డబ్బులు తీసుకొని పోయి రావాలి. అమ్మ గురువు స్థానంలో ప్రకటించినప్పుడు నాకు లేకపోతే ఎట్ట? దేవుడు లేదు, ఏం లేదు. నేను ఇట్లా పోటీలు పెడుతుంటా. ఇక్కడే కాదు, నాకు ఎక్కడైనా నాకు ఇది అలవాటే. నేను 50 రూపాయలు ఇస్తున్నానమ్మా, 50 రూపాయలు నీకే. కాదమ్మా తీసుకో, నేను ఇచ్చాను. లేదమ్మా, నేను ఇచ్చింది 50 రూపాయలు. ఇది గురుప్రసాదంగా మీరే తీసుకోండి. ఇదిగోండి, తీసుకోమ్మా. సౌభాగ్యమస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అది కాబట్టి ఇది నేను ఎందుకు గొప్ప చాటుకునేదానికి కాదు. ఇది జీవితాంతం ఒక నిలబడుతుంది, జీవితాంతం నిలబడుతుంది ఆమె. కాబట్టి ఇది సంగతి. ఇక్కడ 50 రూపాయల నా గోబికి చెల్లబడిందే అని నేను బాధపడింది. ఎక్కడికి పోయినా కూడా సభలో ఏదో ఒక ప్రశ్న వేసి ఒక్కొక్కరికి 50, 25, 30 ప్రకటించేసి ఒక 100 రూపాయలు దాచిపెట్టి, సార్ ఇంకా 16 రూపాయలు వస్తాయన్నాడు, 16 అవుద్ది సార్. ఇంకా నేను 16 రూపాయలు నీకు ప్రతిసారి నీకే ఎట్టిచ్చేది, నేను అందరికీ ఇవ్వగలను. తిన్నోడే తిన్నాడు, ఇదేం పెళ్ళని. కాబట్టి మా ఫోన్ కాబట్టి ఈ గ్రంథంలో ఈ విశేషాలు ఇవి అంబరీష పౌరుషాలు. తర్వాత విధవని వైధవ్యాన్ని అనుభవించిన ఆమెని సౌభాగ్యమస్తు అని దీవించడం, కొడుకును పోగొట్టుకున్న ఆమెని కొడుకుని ఇవ్వడం, మూర్ఖుడైన కొడుకు పుడితే తండ్రి మరణించిన తర్వాత వాడిని సమాజం అంతా వెలివేస్తే ఆత్మహత్య చేయాలనుకున్న ఆమెకు మళ్ళీ పునరుజ్జీవన గడుపు, మళ్ళీ ఆమె నోట్లలోనే మళ్ళీ 2వ జన్మలో మళ్ళీ పుట్టడం. ఇవన్నీ గురు చరిత్రలో వచ్చినటువంటి, ఇవన్నీ గురు చరిత్ర. ఇద్దరితో ఈ గురు వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని చాప్టర్లు అయినాయి. దీని తర్వాత గురుక్షేత్రాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి క్షేత్రం, దత్తాత్రేయ స్వామి క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పిఠాపురంలో మన ఆంధ్రుల అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టాము అంటే, మహారాష్ట్రలో పుట్టింటే అన్నీ చూసి ఉండేవాళ్ళు మేము. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పిఠాపురం అనేటువంటిది దత్తాత్రేయ స్వామి యొక్క అవతారము అనేది తెలియదు. చిత్తా నక్షత్రంలో దత్తాత్రేయ మన శ్రీవల్లభులు జన్మించారని తెలియదు. మన ఇంట్లో చిత్తా నక్షత్రం పుడితే పిల్లవాడికి శాంతి నక్షత్రం కింద చేయిస్తుంటారు, శాంతులు చేయిస్తాం. కొంతమంది శాంతి కాదంటారు. చిత్తా నక్షత్రంలో పుట్టాడు అంటే సాక్షాత్ మనకు ఎవరు పుట్టినట్టమ్మా? అది అందుకని చెప్పి మీ చిత్తా నక్షత్రంలో ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోండి. ఆ పిల్లవాడిని తీసుకురండి. మీరు దొరికిపోయారు. ఇప్పుడు నేను ఇరికిచ్చేసాను మిమ్మల్ని గురు వ్యవస్థలు. కాబట్టి అవన్నీ చేయండి అమ్మా. నేను కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, చిత్తా నక్షత్రంలో వచ్చి మా ఇంటికి ఏదన్నా మీరు అన్నీ చేయకపోయినా కూడా 1 గంటన్నా మా ఇంట్లో ఉండిపోండి చిత్తా నక్షత్రం రోజని వారిని అడుగుతున్నాను. వారు నాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. 1 ఇక్కడికి రావడానికి, దీనికి నన్ను ఉపకాశాన్ని వదిలించడానికి ఆయన మస్తాన్ గారు నేను చాలా రుణపడి ఉన్నాను. మా ఊర్లో ఈ గ్రంథాన్ని దాపడం శ్రీ భారతుల సుబ్రహ్మణ్య గారు LICలో పెద్ద ఆఫీసరు. ఆయన దత్తపీఠం పెట్టారు. మీరందరూ ఒకసారి మా మస్తాన్ గారి పర్మిషన్తో, సుబ్రహ్మణ్యం గారి పర్మిషన్తో ఒకసారి మన వాళ్ళందరికీ దత్తపీఠం తమరు దర్శింపజేయవలసిందిగా కోరుతున్నాను. మీరు కూడా అక్కడికి వచ్చి దత్తపీఠం చేయండి. ఆయన అక్కడ ప్యాంప్లెట్ తీసుకోండి. ప్యాంప్లెట్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి కట్టాం. ఇదిగోండి, ఈ మందిరం కూడా అతి కష్టం మీద
ఎవ్వరి సహకారం లేదండి. 2000 మందికి భోజనాలు పెడుతున్నారు. 2000 మందికి భోజనాలు పెడుతున్నారు. అయితే ఈ గుడికి చందా ఇచ్చే ఆ గుడికి చందాగా అనుకోకుండా గురుసేవ కిందట ఇక్కడి వరకు తయారైంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని ప్రకటించాలి. ఇది రామాలయ మందిర నమూనా లాగుంది, మీరు చూడండి. ఇట్లా ఉందన్నమాట. దీని పక్కనే స్థలంలో ఎంటీగా ఉంటే దాన్ని మేము చదరపు అడుగు ఇంత చొప్పున అది కొనేసుకున్నారు. అది దత్తుడు వాడెవడో బుద్ధి పుట్టి అమ్మాడు. అది కూడా కలుపుకొని పెద్దదిగా తయారవుతుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఈ పీఠాన్ని దర్శించండి. మీకు తోచినటువంటిది ఏదో ఒకటి దీనికి తమరి పర్మిషన్తో అడుగుతున్నాను, దయచేసి క్షమించండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకొని దత్తుడికి సహాయం చేయండి అని నేను వినయపూర్వకంగా మస్తాన్ గారి యొక్క అనుమతితో తర్వాత సుబ్రహ్మణ్యం గారికి ఒకసారి మానసికంగా వారిని అభ్యర్థిస్తూ ఇది ప్రకటించాను. దత్త సేవలో ఉంటూ ఉండండి, ఇది సంగతి. ఇక ఈ గ్రంథంలోని విషయాలు వివరించాను. ఇక్కడ ఈ గ్రంథాన్ని మీకు దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభ చరిత్రలో ఉన్న మనం శ్రీపాద వల్లభ చరిత్ర వచ్చేటప్పటికి మళ్ళీ మనం టెంబే స్వామి దగ్గరికి వెళ్ళాలి. టెంబే స్వామి శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ప్రదేశం అని చెప్పి కనిపెట్టి చెప్పింది ఆయన. ధన్యవాదాలు చెప్పాలి. ఏం సార్, దత్తపీఠం ఇక్కడ ఉన్నది అని చెప్పి చెప్పింది ఆయన, కనిపెట్టింది ఆయన. ఒక పురాతన చరిత్రకారుడు రైల్వే లైన్లు వేస్తూ ఉంటే, మన ఢిల్లీ నుంచి ఠానాకు వేస్తూ ఉంటే బ్రిటిష్ హయాంలో అక్కడ మహంజదారో హరప్ప నాగరికత బయటపడింది. అలాగే వీరి యొక్క ధ్యాన నిష్టలో ఇక్కడ దత్తాత్రేయ స్వామి పుట్టాడు అని చెప్పి చెప్పడం, అక్కడ పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉండడం, మందిరం నిర్మాణం జరగడం, తర్వాత ఇది నింపడం, అప్పలరాజు నరసింహస్వామి జరగడం, తర్వాత దివ్యమంగళ స్తోత్రాలన్నీ జరగడం, ఇవన్నీ జరిగి ఆ పిఠాపురం అనేటువంటి ఇప్పుడు మన పితృదేవతలకి కాశీ క్షేత్రానికి పోవాల్సిన అవసరం లేదు, ప్రయాగకు పోవాల్సిన అవసరం లేదు. దక్షిణ దేశ ప్రయాగలాగా మనకు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అక్కడ. కాబట్టి మీ పితృదేవతలకి ఏమన్నా చెయ్యదలుచుకుంటే, నేను కూడా మా నాన్నగారికి కానీ అమ్మవారికి అమ్మగారు పాపం కృష్ణాష్టమి రోజు పోయినారు మా అమ్మ. అక్కడ మనం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే వాళ్ళకు జన్మ విముక్తులు అవుతారు, మంచి జన్మ లభిస్తుంది. ఒక జన్మలోనో మేక జన్మలో ఉన్న వాళ్ళకి గురువు యొక్క ఆశీర్వాదము, గురువు యొక్క ప్రసాదము లభిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ మనము విముక్తులను చేసిన వాళ్ళం అవుతారు. కాబట్టి ఈసారి మీ భర్తను కానీ, మీ అల్లుడిని కానీ, కోడల్ని కానీ ఎవరైనా ఒప్పించుకొని రాజమండ్రికి రాను పోను ట్రైన్లో ఉండి ఆ ఆర్థిక ఏర్పాటు చేసుకొని సంస్థానానికి ఇంతాన్ని కట్టేసి కుక్కుటేశ్వర స్వామిని దర్శించి ఈ శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించి మా ఆయనకు లేదా నా భర్తకి ఇవన్నీ నేను పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ చేశాను స్వామి, మా కుటుంబంలో వాళ్ళ యొక్క శాపం లభించకుండా వాళ్ళ యొక్క ఆశీర్వాదం లభించేటట్టు మాకు చెయ్యి అని నమస్కారం చేసుకొని వస్తే మనకందరికీ మంచిదని, అది కూడా మీరు చెయ్యగలరని, నాకు కూడా ఆ శక్తి ఇవ్వమని చెప్పేసి ఇదే దత్తస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఈ దత్తాత్రేయ స్వామి చరిత్ర మొత్తము బ్రీఫ్గా పాట పాడేసుకొని ముగిచ్చేస్తాను. కాబట్టి ఆ అనుమతితో నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే నాకు కూడా సన్నగా వణుకు ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ దత్త చాలీసా చదువుతాం మనం. ఈ దత్త చాలీసాలో బాగా చూడండి అమ్మా, బాగా వినండి అమ్మా. ఈ దత్త చాలీసాలో 9 పద్యాలు మాత్రమే, బాగా వినండి, 9 పద్యాలు మాత్రము శ్రీపాద శ్రీవల్లభుని యొక్క చరిత్ర లభిస్తుంది. 9 శ్లోకాలలో 10 నుంచి 34 వరకు శ్రీ నృసింహ సరస్వామి యొక్క లీలలు లభిస్తాయి. కాబట్టి ఈ సాయినాథ ఇదిగోండి పిఠాపురం, ఈ పిఠాపురం యొక్క లీలలు మొత్తం 9 శ్లోకాలలో ఒకటి. నృసింహస్వామి చరిత్రని మిగతా 10 నుంచి 34 వరకు ఎన్ని శ్లోకాలు అయినాయో లెక్క పెట్టుకుని అన్ని శ్లోకాలు చదివితే 2 గ్రంథాలు చదివిన ఫలితం మనం. ఇది ఎంతసేపు పడుతుంది?
6 or 7 minutes పడుతుంది. సో ఇఫ్ యూ రిపీటెడ్లీ చాంట్ దిస్ చాలీసా యూ విల్ బీ బెనిఫిటెడ్. నీకు మంచి బెనిఫిట్స్. దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర అవధూత చింతన దిగంబర. ఒకటో చూడండి. త్రిమూర్తి రూప శ్రీదత్త వినడం. త్రిగుణాతీత జయదత్త. త్రిమూర్తి రూప ఇందాక మనం చెప్పుకున్నాం. దత్తాత్రేయుడు అది మనం కథని గుర్తుపెట్టుకుంటూ చదవాలి. దత్తాత్రేయ స్వామి రూపాలు. త్రిగుణాతీత. త్రిగుణాతీతుడు ఎవడు? అత్రేయుడు. అత్రేయుని కుమారుడు కాబట్టి త్రిగుణాతీతుడు. త్రిమూర్తి రూప శ్రీదత్త త్రిగుణాతీత జయదత్త. ఎవరైనా శ్రీపాద వల్లభ శ్రీదత్త. ఆ అవతారం వచ్చావు నువ్వు. ఎవరైనా త్రిగుణాతీతుడు త్రిమూర్తి స్వరూపుడైన ఆయన రూపంలో వచ్చినట్టు శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి రెండో అవతారం. శ్రీదత్త జయదత్త. ఇక్కడి నుంచి రెండో పద్యం నుంచి లీలలు. నామధారకుడు ప్రార్థించే కల్లో కనపడ్డాడు. గురువుగారి కోసం ఎతుకుతుంటాడు. అయ్యా గురువు కావాలి గురువు గారాలని తప్పించాడు. నామధారకుడు ప్రార్థించే చరిత్ర మొత్తం ఇదే. శ్రీపాద శ్రీవల్లభుని చరిత్ర 9 పద్యాల్లో చదువుకోలేవు. శ్రీపాద వల్లభ శ్రీద నామధారకుడు ప్రార్థించే దర్శనమునకై తపించే దివ్య దర్శనమును ఇచ్చితివి. ఎవరిచ్చాడు? దివ్య దర్శనమును ఇచ్చితివి. గురు చరిత్రను వినిపించితివి. When you repeatedly with reverent respect ask God to give you something, ఇవ్వమని భక్తిపూర్వకం అనేది ఇచ్చి తీరుతాడు. అందుకని నీకు గురువును చూపించాను రా, గురు చరిత్రను వినిపిస్తాను రా అని చెప్పి ఇది అర్థం. ఇక్కడ అర్థమైందమ్మా? కాబట్టి ఈ అర్థం దగ్గర పెట్టుకొని చదవండి. దర్శనమునకై తపి దివ్య దర్శనమును ఇచ్చి గురు చరిత్రను వినిపించే. ఏందా గురు చరిత్ర? మూడో పద్యం. గోదావరి నది తీరమున వచ్చేసాడు మనకు దత్తుడు. గోదావరి నది తీరమున. ఏ గ్రామం? పిఠాపురం అను గ్రామమున. ఎవరున్నారు? సుమతి మాత గర్భాన. ఏమయ్యావు? వయ్యా శ్రీపాదునిగా. చూడండి, ఇది పలికించండి పిల్లల చేత, ఇది చెప్పించండి. తర్వాత లీల, రెండో లీల. మొదటి లీల చూపించాలి కదా. జరిగిన వెంటనే ఉపనయనం పలికితివయ్యా నువ్వు వేదం. అప్పటిదాకా మాటలేదు. పలికితివయ్యా నువ్వు వేదం 16 ఏళ్లకు సన్యాసం. 16 ఏళ్లకు సన్యాసం. ఎందుకు? భక్తోద్ధరణకై నీ పయనం. మళ్ళీ రిపీట్. దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ. అన్నం ఎక్కడ సహిస్తుందండి? అన్నం ఎక్కడ సహిస్తుంది? ఎక్కడ సహించదు. మళ్ళీ బదరీ మరయు బృందావనం కాశీ శ్రీశైల గోకర్ణం నివృత్తి సంగమ దర్శనం. లాస్ట్లో ఎక్కడ? పురుపుర మందున స్థిర నివాసం. ఈ క్షేత్రాలన్నీ తిరిగాడు. ఆ క్షేత్ర మహిమలన్నీ శిష్యులకు ఉపయోగించాడు. నేను రాలేనాయా అన్నాడు నరసింహస్వామికి. పాదుకలు పట్టుకొని నేను తీసుకుపోతాను. నేను తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళాడు. అది మనకు అంబిక పుత్రుని బ్రోచితివి, అంబికను ఊరడించితివి, మరు జన్మమున నీ గర్భమున పుట్టెదమని వరమిచ్చితివి. నీ గర్భంలో నీ ఇంట్లో పుడతాడు కాబట్టి నువ్వేం చేయాలంటే నా వంశంలో, అది గుర్తుపెట్టుకోవాలి, అది నేను కోరుకోడు, నా వంశంలో నీ రూపంలో ఒక్కడిని బతికించిన, ఒక్కడిని నీ సాక్షిగా మా ఇంట్లో ప్రవేశపెట్టు. నీ గురువు పరంపర నా ఇంట్లో ఒక చిన్న కూతురు రూపంలో, అల్లుడి రూపంలో, ఎవరో ఒకరి రూపంలో నాకు ఇవ్వు.
మా అల్లుడు కూడా షిరిడి సాయినాథుని భక్తుడు, మాకు తెలియదు. ఆయన మచిలీపట్నంలో చదివేటప్పుడు షిరిడి సాయినాథుడికి రోజు గురువారం అభిషేకం చేసేవాడు. మా ఇంట్లో కూడా అట్లా ఎవరో ఒక రూపంలో వస్తాడు. మా వంశంలో నీ అంకురం పడాలి అంతే, గురు వ్యవస్థ నిలబడాలి అని చెప్పి దండం పెట్టు అంతే, అదనమాట. కాబట్టి మరు జన్మమున నీ గర్భమున, నీ గర్భంలో నేను పుడతానన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మా వంశంలో నీవు పుట్టాలి. నాకే కోరికలు వద్దు, అన్నీ తీర్చేసేయి. నా కోరికలు ఏందో నీకు తెలుసు, లౌకికమైనది. కానీ పారమార్థికంగా నేను ఒక కోరిక కోరుతాను, మనస్ఫూర్తిగా కోరుతాను. మా వంశంలో నీ గురు పరంపర ఒక్క ఇతరం నాకు నాయన, నీకు దండం పెడతాను తరతరాలుగా అని కోరుకోవాలి. రజకుని ప్రేమను గమనించి నమస్కారం పెట్టాడు వస్తూ పోతుంటే అంతే. గురువుకు నమస్కారం చేస్తే ప్రేమతో అతనిని లాలించి అభీష్టములను నెరవేర్చి పై జన్మములో ఏం చేశాడు? రాజుగా చేసి వాణిని రాజుగా చేశాడు. ఏ రాజు? యవన రాజు అంటే, యవనులంటే ఎవరు? సాయిబులు. ఎందుకు? హిందూ మతన సఖ్యత కోసం. మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం కూడా ఇచ్చాడు. అప్పుడు నిన్ను గురుగారు రే నేనెవరో గుర్తించడా అంటే పల్లకి మోసాడు, తను నడిచాడు, తీసుకెళ్ళాడు. ఇవన్నీ మనకు మరుజన్మ సంస్కారం, పూర్వజన్మ సంస్కారం కూడా గురువే ఇస్తాడు. అయితే వ్యవస్థలో ఉండాలి మనం. వల్లభేసుని కరుణించి స్మరించినంతని రక్షించి చచ్చిన వాణిని బ్రతికించి నిత్య నిత్యుడితోవై మెలిగితివి. పల్లవి చెప్పండి. దిగంబరా దత్త దిగంబర, ఆహాహా, అభయమునిచ్చి బ్రోచితివి, ఆప్తులను రక్షించితివి, సూక్ష్మ రూపమును దాల్చితివి, కురుకుర మందున నిలచితివి. 9. దీంతో నీకు శ్రీపాద వల్లభుని చరిత్ర అయిపోయింది. 9 పద్యాలు కంటో పాఠం పెట్టు. ఈ కథలన్నిటిని నువ్వేం చేస్తావంటే దత్త చరిత్ర దగ్గర పెట్టుకొని శ్రీపాద శ్రీవల్లభుని లీలలన్నీ ఒక చోట కథలుగా రాసి పెట్టుకో. పిల్లవాడికి చెప్పు, కథ చెప్తాను రామ్మ చెప్. పక్కింటి ఆవుడు, ఎదురింటి ఆవుడు, వదినా మ్యా ఆ సీరియల్లో సీత పోయినసారి వాడిని చంపుతానైంది, నేను చూడలేదు, నెక్స్ట్ ఏమైంది? ఈ సొల్లు పురాణానికన్నా ఇది హాయిగా. సీరియల్ దూకపోతే అబ్బా ఏమి కోపమో కొంతమందికి. చంపేస్తాడు భర్తను కానీ, ఆడబిడ్డను కానీ, బావగారిని కానీ. పేడైపోయిందండి, ఇది పెద్ద పేడైపోయింది అంటారు. ఏందమ్మా నీకు పేడ? పేడ పురుగుని పట్టుకొని ఎన్నిసార్లు పెట్టుకుంటావు నువ్వు ఈగలా బతకాలనుకున్నావు, తేనె టీగలాగా బతకాలనుకున్నావా? ఈగ పెంట మీద వాళ్తుంది, తేనె టీగ పుష్పాల్లో వాళ్తుంది, తేనె టీగలాగా బతుకో. ఎందుకు ఆ సీరియలు, కత్తులు, కిడ్నాపులు ఇదే? అందుకనే పుట్టపర్తి సాయిబు టెలివిజన్ కాదు టెలివిజన్ అన్నాడు ఆయన. టెలివిజన్ కాదు అది, టెలివిజన్ అన్నాడు. చూడండి ఇక్కడ 10 నుంచి 34 వరకు నేను బ్రీఫ్గా చెప్తాను, అంతా చేసే టైం లేదు. రెండవసారి కరంజాన అంబామాత గర్భాన దత్తుడు మరలా జన్మించే, నరహరి నామము ధరించే. ఈయనకు గురువు వచ్చాడు. దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వామిగా వచ్చాడు కదా. మరి దత్తాత్రేయ స్వామికే నర రూపం దాల్చి గురువుగా వచ్చినప్పుడు ఆయనకు గురువు ఎవరు? ఈయనకు గురువు వస్తాడు. అది మనం చెప్తాడు. గురువుకే గురువు ఉన్నప్పుడు నీకు లేకపోతే ఎందుక? గురువుకే గురువు ఉన్నప్పుడు మనకు లేకపోతే ఎంతయా? షిరిడి సాయినాథునికే గురువు ఉన్నప్పుడు నీకు లేకపోతే ఎంతయా? అందుకని మనం గురు వ్యవస్థలోకి రాగాలి, బాగా నాటకపోవాలి. నీకు ఇష్టమైన ఆహారము కడుపు నిండా 10 సార్లు ఎట్ట తింటావో గురి చేత్తని మనం చెప్పాలి పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి. రెండవసారి కరంజాన అంబామాత గర్భాన దత్తుడు మరలా జన్మించే,
నరహరి నామము ధరించే పుట్టిన వెంటనే ఓ దేవా లీలా ప్రకటనం చేయాలి. అందుకనే లీలా వినోదుడు అన్నారు వాళ్ళని. లీలా ప్రకటన చేశాడు. ఎట్లా? పుట్టిన వెంటనే ఓ దేవా మంత్రోచ్చారణ చేసితివి, ఎవ్వరితోనూ మాటలాడక ఓంకారమునే పలికితివి, ఇనుమును పసిడిక మార్చితివి, మూగవాడిగా పెరిగితివి, ఉపనయనమును చేయమని సైగల ద్వారా తెలిపితివి, జంధ్యమును ధరించితివి, చతుర్వేదములు పలికితివి, మౌనమును విడనాడి తల్లితో ముందుగా మాట్లాడితివి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత మాధవుడు, ఇంకా నేను స్కిప్ ఆఫ్ చేస్తున్నా, మిగతా మీకు చదువుకోండి, క్షమించాలి. తర్వాత కృష్ణ సరస్వతిని కలిసి గురువుగారి పేరు చెప్పాలి కదా. గురువును గురువుగా వారిని సేవించి నృసింహ సరస్వతి నామముతో సన్యాస దీక్షను తీసితివి. తర్వాత మాధవుడు అనే విప్రుడు మాతృదేవుని దర్శించావు, తోబుట్టులను రక్షించావు, సాయం దేవుణ్ణి కర్షించావు, మృష్టాన్నమును తినిపించావు, గురువు సేవయే పరమార్థమని, గురువుని మించిన దైవం లేదని విప్రుని గురువును వదిలేసి వచ్చేసాడు. వాడికి గురుబోధ చేశాడు. భువనేశ్వరుని కోరాడు జ్ఞానమేమని. తర్వాత అష్టతీర్థములు చేశాడు. అమరపురమున శాకాహారం చేశావు. తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చు త్రివిక్రముడిని కలిగించావు, విద్వాంసుల గర్వాన్ని అంచావు, సావిత్రికి సౌభాగ్యం ఇచ్చావు, భాస్కర శర్మను అనుగ్రహించావు, భిక్షను స్వీకరించావు. తర్వాత అందరిళ్లకు ఒకేసారి 10 ఇళ్లకు పోయి దర్శనమిచ్చావు. ఇవన్నీ చేసావు. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి ఏం చేసావు? పిఠాపురము, కురుపురము, గాన్గాపురము, అమరపురము, శ్రీశైలము, కదలీవనము గురువులకు ప్రియమైన సంగమం. ఈ గురువు దర్శించిన క్షేత్రాలన్నీ మనం కూడా దర్శించాలి. అందుకని శ్రీనివాసరావు గారిని ఇంకో రిక్వెస్ట్ కోరుతున్నా, రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ కోరుతున్నా. నేను ఎందుకంటే అభిచ్చింది అనుకోవాకు. ఎందుకంటే దత్తక్షేత్రాలు చూపించండి. దత్తక్షేత్రాల టూర్ వేశారంటే దత్తక్షేత్రాలు మీరందరూ సహకరించండి. వీలుంటే నాకు శక్తి సహకరిస్తే నా టికెట్ నేను పెట్టుకుంటాను. ఆయన నువ్వేం టికెట్ పడద్దు, అది కూడా చెప్పాలి కదా. దత్తక్షేత్రాలు వేసి అన్ని దత్తక్షేత్రాలు చూడకపోయినా ముందు పిఠాపురం తీసుకెళ్ళండి. అందరినీ బస్సు మాట్లాడుకొని తలా ఇంత అనేసుకొని ఏదన్నా పిండ ప్రధానాలు ఏదన్నా ఉంటే చూసుకొని అదయ్యేంత వరకు ముందు పిఠాపురం దర్శించేస్తే తర్వాత సంగతి తర్వాత. ఓకే, చాలా సంతోషం. కానీ ఈ కార్యక్రమం మీద ఇంటిల్లు బాదు ఎవరో ఒకరు ఒకసారి పోయిరండి అమ్మ, మంచిది. తర్వాత ఇది ఈ లీలలన్నీ మనం 10వ లీలల దగ్గర నుంచి 34వ లీల వరకు నృసింహస్వామి చరిత్ర చదువుకోవచ్చు. ఆ 2 చదివారంటే మనము ఈ 2 గ్రంథాలను చదివినటువంటి పుణ్యం లభిస్తుంది. 2 దీని తర్వాత గురువు యొక్క ప్రసాదం భక్తి జ్ఞానం పెంచున్నది, భుక్తుకు లోటు చేయని అన్నీ ఇచ్చాడని డబ్బులు ఇవ్వలేదు. బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఏంది? నీకు భుక్తికి ఇచ్చాను కదా, అది చెప్పడం. భుక్తికి లోటు షిరిడి సాయినాథుడు 11 ప్రతిజ్ఞలు చేశాడు. నా 11 ప్రతిజ్ఞ నా భక్తుని ఎంత లేమి అనే శబ్దము పడచూపదు. అదే అందరు గురువులు ఆ మాట చెప్తారు. భుక్తికి లోటు చేయనిది సద్గతి, దుర్గతి ఇవ్వడు గురువు. సద్గతిని మనకిచ్చున్నది, నిరంతరము రక్షించున్నది, పఠించిన గురు చాలీస పెరుగును మనలో జిజ్ఞాస. ఏం జిజ్ఞాస? గాజులు లేదు, మా ఇంటి వెనకాల గొల్లవాళ్ళు ఉన్నారు. అత్తగారు ఏడ్చుకుంటూ వచ్చింది. ఏం ఏడ్చుకుంటూ వచ్చింది? కోడలు బాధలు పెట్టిందేమో అనుకున్నాం మేము. అమ్మా, మా కోడలు పుట్టింటికి పోయి 11 ఏళ్ళు దాటిపోయిందమ్మా, వాళ్ళ తమ్ముడింటికి పోవటం లేదు. ఎందుకమ్మా అంటే తమ్ముడు పెళ్ళెప్పుడు 1 గ్రాము బంగారం పెట్టలేదంట ఆమెకి.
అందుకని పుట్టింటికి మానుకుంది. ఒకరు ఒక ఇంటికి అటు వాళ్ళు ఇటు వాళ్ళు కానీ పోతే దాయదత్వం వస్తుంది. 12 ఏళ్ళు కానీ పోకపోతే నీకు ఆ సంసారానికి పోయినట్టు గోయింది. అందుకనే వాడు 12 ఏళ్ళ అజ్ఞాతవాసం పెట్టింది. అందుకు ఆమె 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు ఆయుగల్లో. కృష్ణ దీనికి శ్రీరాముడి దగ్గరికి వచ్చేటప్పటికి 12 ఏళ్ళు పెట్టింది. 12 ఏళ్ళు ఇంకా నువ్వు కనపడకూడదు ఈ ప్రాంతంలో, అది పెట్టింది. 12 ఏళ్ళు క్లెయిమ్ చేయలేకపోతే నీకు ఆస్తి విలువ పోయింది. ఇప్పుడు మనం ఏదైనా స్థలంగా ఉన్నాం అనుకోండి, 12 ఏళ్ళు ఈ భూమి ఎవరికి అమ్మబడలేదని ఈసీ తీసుకోవాలి. ఎంకుంబరన్ సర్టిఫికేట్ అంటారు. 12 ఏళ్ళు. అందుకనే మనం స్థలం తీసుకునే ముందు ఇక్కడ కొనుక్కోవాలనుకున్నాం, ఈ సైటు పరిస్థితి ఏంది, ఎవరైనా అమ్మారా ముందు అది కనుక్కొని దాంట్లో క్లియర్ లేదండి పలానా మీకు అమ్ముతున్నాడు, శివసుబ్రహ్మణ్యం కొనుక్కుంటున్నాడు, పలానా ఆయన అమ్ముతున్నాడు శివసుబ్రహ్మణ్యం గారు, ఇది అంతకుముందు ఎవరికి అమ్మబడలేదు, ఇక ఈయన అమ్మేది కరెక్టేను అని చెప్పి మనం ఈసీ తీసుకుంటే 12 ఏళ్ళకు తెమ్మంటారు. నేను ఎందుకు 12 ఏళ్ళు? కలియుగంలో ఆ 12 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. కాబట్టి 12 ఏళ్ళు దాటితే నీకు పుట్టింటికి సంబంధాలు పోతాయి. అందుకనే పెద్దవాళ్ళు పుట్టింటికి పోయి 6 నెలలు అయింది, వాళ్ళు పెట్టినా పెట్టకపోయింది, రేగుడ్డన్నా పెట్టించుకోండి, తాంబూలం ఉన్నా తీసుకోరు. ఎందుకంటే నీకు నీ సంతానానికి పుట్టింటికి సంబంధాలు విడిపోకూడదు అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టిన వ్యవస్థ. అందుకని పెద్దవాడికి ఎక్కువ ఇస్తాడు, బాగా పరిష్కారాలు అగ్రభాగం ఇస్తారు. 6 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఇస్తారు, 4 ఇంకొక అర ఎక్స్ట్రా ఇస్తారు. ఎందుకని అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు తాంబూలాలు, ఇంట్లో ఇతర కార్యక్రమాలని నెరవేర్చాలంటే వాడి డబ్బు ఎక్కువ ఉండాలి కాబట్టి వాడికి అగ్రభాగం ఇస్తారు. అందుకు అగ్రభాగం ఇచ్చేది. అది ఇవ్వలేదని తల్లిని చంపుతావు, అది ఇవ్వలేదని తండ్రిని కొడకేసి కొడతావు. ఇదంతా గురు వ్యవస్థలో వచ్చింది. కాబట్టి చూడండి, పఠించిన గురు చాలీస అందరికీ ఒకటే సాధన, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకున్నచో ఆత్మార్పణ, దొరుకునేందుకు గురు భవబంధాలను విడిపిస్తుంది, మోహాలన్నీ తొలగిస్తుంది, సన్మార్గములో నిర్మిస్తుంది, దిగంబరాదత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఇదండి ఈ చాలీసా చదువుకోండి. దీంట్లో ఉన్న కథలు పిల్లలకి చెప్పండి. 10 కథలు కలెక్ట్ అవుతాయి. మనం కానీ రెఫర్ చేస్తే ఇంకా చిన్న పిట్ట కథలు ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేస్తే వస్తాయి. అవన్నీ డైరీలో రాసి పెట్టుకో పిల్లలకి. ఇవి కాక మీకు మ్యాప్ ఉంది సార్, దీంట్లో మ్యాప్ ఉంది. భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో మీకు దత్తక్షేత్రాలు ఉన్నాయి ఇండియా మ్యాప్ ఇచ్చాడు. ఆ మ్యాప్ వేయించుకోండి. ఇక్కడ పేర్లు అన్నీ ఉన్నాయి, ఇవి కూడా రాసుకోండి. దీంట్లో కలర్ ఫోటోలు ఉన్నాయి సార్ శ్రీనివాసరావు గారు. ఈ కలర్ ఫోటోలు అన్నిటినీ గురు చరిత్రలో వచ్చిన కథలన్నీ కలర్ ఫోటో రూపాలలో ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ దీన్ని పెయింటింగ్గా వేసుకొని దాచిపెట్టుకోండి. ఏదన్నా ఒక పెయింటింగ్కి నేను ఇస్తాను. ఏదో నాకు లేకపోయినా కూడా రిటైర్మెంట్లో బతాను, ఏదో పోగు చేసుకొని ఒక పెయింటింగ్కి నేను సెలెక్ట్ చేసుకొని మీకు చెప్తాను. ఇది మీ దగ్గర పెట్టుకొని ఈ ఫోటోలు ఉన్నాయి ఏది తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ ఫోటోలన్నీ వేయించవలసిందిగా రిక్వెస్ట్. ఇదొకటి. ఇది ఇంతటితో ఈ దత్త ఉపన్యాసాన్ని, అలాగే నృసింహ సరస్వతి లీలలు వచ్చిన షిరిడి సాయినాథుని లీలలో వీరి శిష్యులందరూ కూడా అనేకమైనటువంటి స్తోత్రాలు చేశారు. ఈ స్తోత్రాలన్నిట్లో ఇదొకటి సిద్ధమంగళ స్తోత్రము. అక్కడ మంచి ఫ్రేమ్ కట్టిపెట్టి మంచి పని చేశారు. అందరికీ కార్డులు ఉన్నాయి. దీన్ని మనం 108 సార్లు పారాయణం చేస్తాం. అందుకని ఈ దత్తపీఠానికి ఇంత వైభవం వచ్చిన దానికి కారణము ఇదే. ఇది పిల్లలకు రాకపోయినా కూడా మనకు నోటికి వస్తుంది. దీని తర్వాత ఈ నృసింహ సరస్వతి స్వామి గారు వాళ్ళ భక్తులందరూ ఆయన్ని కీర్తించినవి. నరహరి శర్మ
ఇందుకోటి తేజ కన్న సింధు భక్త వత్సలం నందనా త్రిశూను దత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృంద దేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రియాశ్రేయ వల్లభం సేవ్య భక్త బృందవరద భూయో 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 నమామ్యహం. శ్రీరాముడు దాంట్లో భూయో భూయో రామచంద్రాను మరలా మరలా భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ. ఇది భక్తుడు. అలాగే భక్తులు గురువుని స్తుతించిన స్తోత్రాలు ఉన్నాయి, దత్తక్షేత్రాల వివరాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీపాద వల్లభుడు తెంబస్వామి ద్వారా మనకు పరిచయితం అవటం, గురువు ద్వారా గురు పరిచయం. దీన్ని బట్టి మనకేమవుతుందంటే దేవుళ్ళ కన్నా కూడా గురువులు ఇమీడియట్ ఎఫెక్ట్ ఇస్తారు. వాళ్ళది మంచి దేవుడే గురువే దేవుణ్ణి చూపిస్తాడు మోక్షానికి మార్గం. అలాగే షిరిడి సాయినాథుని చరిత్రలో, స్వామి సమర్థ చరిత్రలో అనేక మంది గురువులు, అనేక మంది శిష్యులు వాళ్ళని స్తోత్రాలు చేశారు. అలాగే షిరిడి సాయినాథుని చరిత్రలో దాసుగణు గంగా యమునాలు చూడాలనుకున్నాడు. గంగా యమునాలు చూడాలనుకున్న ఆయనకి ఏం ప్రత్యక్షం చేశాడు? ఆడ కింద నా అంగుష్టాల్లో చూపిస్తానని చెప్పి రాశాడు. ఆ అంగుష్టాల్లో గంగా యమునను చూడంగానే ఈయన హృదయంలో కవిత వచ్చింది. ఆ కవిత మహారాష్ట్రలో ఒక మంజరిగా నిలబడిపోయింది. అదే దాసుగణు స్థవన మంజరి. ఏం సార్? దాసుగణు స్థవన మంజరి. దీన్ని తెలుగులో మన అదృష్టం బాగుండి వినాయక చవితి రోజు అక్కడ ఆవిష్కారమైంది. ఎవరు? దాసుగణు రాసిన స్థవన మంజరి. అదే వినాయక చవితి రోజు 100 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చింది. అది చేసింది మన ఇక్కిరాల భరద్వాజ స్వామి శిష్యుడు చేశాడు అన్నమాట. దానికి తెలుగు వినిపిస్తాను. ఈ నీలి కళ్ళలో అంటే శ్రీ షిరిడి సాయినాథుని యొక్క గంగా యమునలు రావడంతోనే దాసుగణు కవిత్వం ఉబికింది. దాన్ని తెలుగులో వర్ణన, మహారాష్ట్ర లైన్లకు తెలుగు. అది నేను చెప్పి వినిపించేసి ముగిస్తాను. నేను ఈ నీలి కళ్ళలో షిరిడి సాయినాథుని, ఈ నీలి కళ్ళలో ఏ జ్యోతి వెల్గెనో అజ్ఞాన తిమిరాళి అంతరించే, ఈ లోతు గుండెలో ఏ ప్రేమ నిండెనో ప్రీతిభావము జగతి పెంచుకొని ఈ వరాల కరాల ఏ శక్తి దాగెనో అభయమై జీవనంబు అతిశైలే. యవనుడవని కొందరు, యవనుడవని కొందరు, మరి బ్రాహ్మణుడవటంచు కొందరు, నిన్ను కీర్తించుట విందుగాని నీ చరిత్ర దిల్ప వసమే సాయినాథ. సద్గురుతమ షిరిడీశ సాయినాథ, సద్గురుతమ షిరిడీశ సాయినాథ. దీంట్లో మైనతాయి ప్రసవ వేదన గురించి ఒక ఆయన ఒక దండకం పాడాడు. అది పాడేసి నేను కృతజ్ఞతలు చెప్పవచ్చు. జయ 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 శ్రీ సాయి, జయ 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 శ్రీమన్ సాయినాథ కృపాధామా. సంసార తాపత్రయ భీల ఘోరార్చి భోగార్చు కారుణ్య దివ్యాంబుదా భక్త సందోహ కళ్యాణ మార్గప్రదా. నిన్ సదా నమ్మి జానించు దీన ప్రజారక్షణోద్యుక్త నిత్యవ్రత మమ్ము రక్షించుమా. జన్మ జన్మాంతరాగమ్ములే ఈ రుణ వ్యాళ రూపంబులన్మను కాటేయగా జొచ్చే కాపాడుమా. పక్షిరాజేంద్ర సద్వాహన సాయినాథ. నమస్తే 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 నమః. అల్లుడి రూపంలో, కూర్తు రూపంలో, భర్త రూపంలో, అప్పులవాడి రూపంలో, జబ్బుల రూపంలో మేము చేసినట్టు పాపాలన్నీ కూడా సర్పాల్లాగా బాధిస్తున్నాయి. నువ్వు గరుడ పక్షిలాగా వచ్చి ఆ వాటిలన్నింటినీ తీసేనాయనా అని చెప్పి కోరుకుంటూ ఇంకో పద్యం రాశాడు. అది ముగిచ్చాడు. సాయి
ఇది చాలా ముఖ్యం. లోగడ ఎన్ని జన్మంబుల పూర్వజన్మంబులు సాయి లోగడ ఎన్ని జన్మంబులన్ ఈ ధారాసుత వ్యామోహంబులను కూలి చచ్చితినో. ఈరోజు నా పేరు శివసుబ్రహ్మణ్యం, ఇంగ్లీష్ లెక్చరరు, భార్య, పిల్లకాయలు, బంధువులు, స్నేహితులు, అందరు బంధువులు ఇచ్చాడు. పూర్వజన్మలో నేనెవరు, అంతకుముందు జన్మలో ఎవరు, అంతకుముందు జన్మలో నేనెవరు నాకు తెలియదు. ఒక 3 నెలల కింద చేసినటువంటి ఆహారం మీ ఇంట్లో ఏం చేశాడు చెప్పంటే మనం గుర్తుపెట్టుకోవాలి, చెప్పలేదు. ఇక మన జన్మల పుణ్యరాశులు పాపరాశులు మనకు సాయి లోగడ ఎన్ని జన్మంబుల ఈ ధారాసుత వ్యామోహంబులను కూలి చచ్చితును. ఆ భార్యాసుతులు బంధువులు ఏమైపోయిరో అంచు ఎంచను కదా. ఈనాటి ఈ బంధములు ఆ మాత్రములుగావే నిత్యుడవు దేవా నీవే. ఏ జన్మయే साईनाथ जय बोलो सद्गुरु साईनाथ महाराज की, दत्त प्रभु की, नृसिंह सरस्वती स्वामी की, श्रीपाद श्रीवल्लभ स्वामी की, దింబే స్వామికి, ఇతర దత్తావతారాలకు, దత్త క్షేత్రాలకు, దత్త భక్తులకు, దత్త పీఠానికి ఇవన్నీ మీకందరికీ సవనీయంగా శ్రీవారి పాదవతాలు ఎంత తెలుసు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. ఈ గ్రంథాన్ని నేను ఒక గురువు గారి ద్వారా ఈ గ్రంథం ముద్రించమని నాకు అవకాశం ఇచ్చాడు. దీన్ని నేను ముద్రించాను. ఇది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇది నాకు లభించింది. నా దగ్గర ఇది నేను లెక్చరర్గా పనిచేసే రోజులలో నాకు ఈ పుస్తకం ఒక సిడి సాయినాథుని యొక్క చరిత్రను పద్య రూపంలో రాసిన ఆయన ప్రసాదంగా ఇచ్చి ముద్రించమని చెప్తే ఈ ముద్రను మా ఎల్ఐసి సుబ్రహ్మణ్యం గారింటికి తీసుకొని పోయి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అనగా వ్రతం జరుగుతూ ఉన్నది ఆ రోజు. అందువల్ల దీన్ని ముద్రించాను. నా దగ్గర 50-60 పుస్తకాలు మిగిలాయి. ఇవన్నీ దత్తపీఠానికి సవనీయంగా సమర్పిస్తూ మీకందరికీ సెలవు తీసుకుంటూ అందరికీ దత్త కృపా కటాక్షాలు జరగాలని చెప్పి లభించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్ సవనీయంగా సమర్పిస్తున్నాను. ఆశీర్వదించండి గురుగారు. రాజ్ దీనికి వెల అని పెట్టాల. ఈ గ్రంథం గురుదక్షిణ అని పెట్టి 50 రూపాయలు అని పెట్టా. పద్యము తాత్పర్యం ఉంటుంది. మాకు పద్యం చదవలేనప్పుడు దాంట్లో గురు చరిత్ర మొత్తం చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి చరిత్ర పద్య రూపంలో ఆ పద్యాల భావాలు చదివినా కూడా చాలు. దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు ఉన్నారు చూడండి. సాలెపురుగు, మిడత, పంచభూతాలు వీళ్ళందరూ గురువులు అని చెప్పారని 24. ఇక మన గురువు లేకపోతే ఎట్టా? గ్రంథాన్ని పీఠానికి సమర్పిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఆయన. గురువు గారికి వందనాలు స్వామి. చక్కగా గురు వ్యవస్థ, గురు ప్రభావం, గురువు యొక్క విలువ, గురు సేవ, గురు శుశ్రూష చేసుకున్న ఫలితాలు అవన్నీ చక్కగా వివరించారు. మేము వాటిని జ్ఞాపకం చేసుకొని మేము చక్కగా మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री गुरुदेव दत्त साईनाथ महाराज की जय. స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి మరి కార్యక్రమాలన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయి.
అలానే మిగతా రోజులు కూడా సక్రమంగా జరిగిపోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇందాక స్వామివారు చెప్పినట్టు జ్ఞానకాండ, భక్తికాండ, కర్మకాండ ఈ మూడు ఒకసారి గమనిస్తే మన శ్రీనివాసరావు గారు ఈ మూడు కలిసినాయమన్న. అంటే వచ్చిన మహాత్ములందరిది జ్ఞానకాండ, వాళ్ళంతా జ్ఞానయోగం. శ్రీనివాసరావు గారు మీద అందరిది కూడా భక్తి యోగం, నాది కర్మయోగం. అంటే అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇదే పని నాకు. ఇలా చేసుకోండి అని చెప్పటం వాళ్ళ వంతు, ఇలా చేయండి అని చెప్పటం నా వంతు. చెప్పింది చక్కగా ఆచరించుకొని చేసుకొని మీకు వచ్చిన పుణ్యంలో మాకు కాస్త పర్సెంటేజ్ ఇస్తే మేము అలా అలా ఎదుగుతూ ఉంటాం. ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇగిపోయినా ఆల్రెడీ కటింగ్ ఉంటుంది మాకు. అలానే మరి పూజ్యులు శ్రీ సదానందగిరి స్వామి వారు కూడా అధ్యక్షత వహించి ఇన్ని రోజులు శ్రీపాదవుల వారు ఆయన రూపంలో వచ్చి ఈసారి మాకు నడిపిస్తున్నారని మొదట్లో హరిబాబు గారు అన్నారు. ఇది యథార్థం. అలానే ఇంకా మిగతా అన్ని రోజులు మిగిలిన రాబోయే కార్యక్రమాలు కూడా వారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆ సాయి శ్రీపాదం యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుందాం. నారాయణ స్వామి గారి సంకల్పము, వారి ప్రముఖ శిష్యుల సహకారమో తెలియదు, కానీ 5 రోజులది పోయి 5 రోజులకు నుంచి 7 రోజులకు పెరిగిన ఈ సప్తాహ కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విందు భోజనం ఒక్కొక్క మహానుభావుడి ద్వారా వినే భాగ్యము ఆ మహాపుణ్యపురుషుని మూలంగా మనకందరికీ లభించింది. స్వామి గారు చేసినటువంటి ఆ పద్య ఉపన్యాసము ఆనంద డోలికలలో మనల్ని అందరినీ ముంచేసింది. చంద్రుని కోపు నూలిపోకు మా తరఫున వారి ద్వారా లభించడం నా పూర్వజన్మ సరే. ఓకే అండి, ఈరోజు ప్రశ్నలు చెప్తాను. తెలిసిన వాళ్ళు చెయ్యి ఎత్తండి. చాలామంది తెలిసిన ప్రశ్నలే. చెయ్యి ఎత్తండి, ఒకళ్ళ సమాధానం తీసుకుంటాను. శనైశ్వరుడు ఉన్నాడు కదా, శనైశ్వర స్వామి, వారి యొక్క తండ్రి పేరు. చెయ్యి ఎత్తండి అంతే. ఎంతమంది తెలుసు? చెప్పండమ్మా. భూమి మీద మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదువుకున్నాం, చాలామంది చదివారు. భూమి మీద ప్రతినిత్యం అవధూతలు ఉంటారు. ఎంతమంది తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ప్రతినిత్యం అవధూతలు ఉంటారు సరైన మార్గంలో పెట్టడం కోసం. వాళ్ళు ఎంతమంది? తర్వాత ప్రతిరోజు ఒక గ్రహం ఒక్కొక్క వారానికి ప్రతీక కదా. మంగళవారానికి ఏ గ్రహం ప్రతీక? మంగళవారానికి ఏ గ్రహం ప్రతీక? ఈ పుష్పం ప్రస్తుతం నా దగ్గర ఒక్కటే ఉంది. ఈ పుస్తకం లేని వాడు చేయొద్దండి. ఏం అదృష్టం ఉందో నేను మళ్ళీ మంచి నీరు ఇచ్చిందని మీరే కదా చూసావా? తులిసేవా పనులు. నేను పెద్ద గురువుని కాదు, సమయానికి నీళ్ళు అందించారు కదా.
అందుకని దత్తస్వామి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఐదు రోజులు 5, 3, 15 ప్రశ్నలు 4వది గెలుచుకుంటుంది. ఆమె దగ్గర జ్ఞానం అన్నదే అందులో 5, 3, 15లో వెస్ట్లా లేదు. నెక్స్ట్ ఓహో దండలు పెట్టారు. 1,05,000 మంది అవధూతలు ప్రతినిత్యం భూమి మీద ఉంటారు. ప్రపంచం మొత్తం మీద 1,05,000 మంది అవధూతలు. వాళ్ళంటే ఒక అవధూత ఇంకొచ్చి ఇంకొక అవధూత వస్తారు. మూడో జరగండి ప్రణయం. శనేశ్వర స్వామి తండ్రి చక్కగా అందరూ అన్నప్రసాదం స్వీకరించండి. ఇక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరించి గర్వాసనం పోతున్నాను. ఈ కార్యక్రమానికి అమ్మాయి సున్నాగా ఉండదు. అందరికీ ధన్యవాదాలమ్మా. మస్తాన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. చూడండి మా గురువు నమ్ముకుంటే ఇలాంటి సత్కారాలు ఎన్నో. నేను చాలా చిన్నవాడిని, నెల్లూరు, బెంగళూరు, ఎక్కడికి చాలా చిన్నవాడిని, అసలు ఏం లేదు వాడిని. గురువుని నమ్ముకుంటే ఇలా సత్కారాలు
మరి సన్మానాలు అంటే రకాల సన్మానాలు కాదు, ఆ పూజ యొక్క ఫలితం వాళ్ళందరికీ చెందుతూ దత్తాత్రేయ స్వామి మనకి సిద్ధుల రూపంలో వస్తారని అంటారు చూడండి, అలాంటి సిద్ధులు మనకు వస్తాం కాదు. అలా వచ్చి మనందరినీ ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి ఆయన ఆచరించిన తర్వాత మనం తయారు చేపిస్తాం. అమ్మ ఈ గ్రంథానికి గురు దక్షిణ 50 రూపాయలు వేల అని పెట్టాలి. కాబట్టి ఇది మీరు కొనుక్కుంటే కొనమని పోస్ట్ చేయండి. అంటే అంటే గ్రంథం ఇవ్వడం విషయం కాదు, అంటే గురుదక్షిణ సమర్పించి తీసుకున్న గ్రంథానికి చాలా విలువ ఉంటుంది అన్నమాట. ఇందాక చెప్పాను కదా, గ్రంథం చదివేటప్పుడు ఏ శ్లోకం చదవాలి అది తీసుకొని మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. దీంట్లో ఒరే గురువులకే గురువులు ఉండాలా, మనకు కూడా గురువు ఉండాలని ఎట్లా 24 మంది గురువులు ఆయన అయ్యారు. 9 కలపే గురు స్వరూపము. ఈ 9 చిన్న ఆయన పెద్దానికి నేర్పించిందని చెప్పచ్చు. మనం ఈ 24 మందిని తీసుకొని పిల్లలకి 24 కథలు చెప్పండి. అందుకని చెప్పి తీసుకోండి. గురుదక్షిణ కింద మీరు 50 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎగవచ్చి 50 కప్పులో 1 రూపాయి కల్పించారంటే అది సంస్థానానికి ఉపయోగపడుతుంది. దయచేసి కొనుక్కోండి. అది అభ్యర్థనే కానీ అభిశంసించడం